హాయ్ నేను సతీష్. ఈ ఎపిసోడ్లో ఏంటంటే హోస్ట్ నాగార్జున గారు ఇవ్వాల్సిన హింట్లన్నీ ఇచ్చారు, పెట్టాల్సిన చొరకలన్నీ పెట్టారు, లోపాలన్నీ ఎత్తి చూపించారు, మొత్తానికి హింట్స్ ఇచ్చారు, చొరకలు పెట్టారు. ఎవరి లోపాలు ఏంటో చెప్పి క్లియర్గా ఆటనైతే మలుపు తిప్పేదానికి తీవ్రంగా ఆయన చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేశారు. కనుక ఖచ్చితంగా ఎవరికి అత్యధికంగా మేలు చేశారంటే నిఖిల్కి అనే చెప్పొచ్చు. నిఖిల్కి ఇంతకంటే ఎవరు ఇన్పుట్స్ అయితే ఇవ్వలేరు. 100% ఆయన ఆట మార్చుకునేదానికి ఎన్ని మిస్టేక్స్ జరుగుతున్నాయి అన్నీ కూడా కళ్ళకు కట్టినట్టు సినిమా లెక్క చూపించారు. రేపు పొద్దున ఎటు ఎవరైనా సోనియా ఎలిమినేట్ అయిపోయిన తర్వాత కూడా అర్థమైంది ఆయనకి. ఎందుకంటే బాగా స్ట్రాంగ్ అనుకున్న కంటెస్టెంట్స్లో వాళ్ళ గ్రూప్కి చెందిన వాళ్ళు ఇద్దరు అభయ్ అవుట్ అయిపోయాడు, అట్టకి ఇప్పుడు సోనియా. సో ఏం జరుగుతుంది అని ఒక్కసారి ఈరోజు ఎపిసోడ్ అంతా రివీల్ చేసుకుంటే, ఈ సండే అండ్ సాటర్డేకి సంబంధించి తీసుకుంటే చూసుకుంటే ఒక్కసారి చెక్ చేసుకుంటే మన లోపాలన్నీ చూపించారు కనుక ఓహో ఇది జరుగుతుందని ఖచ్చితంగా ఆట మార్చుకునేదానికి ఒక బంపర్ ఆఫర్ ఇచ్చారు. ఆయనకి నిజంగా నెత్తిన పాలు పోసినట్టు అలాంటి అద్భుతమైన ఎపిసోడ్ ఆయన కోసం. మిస్టేక్స్ అన్నీ జరుగుతాయి, ఒక స్ట్రాటజీ ప్రకారం వెళ్తా ఉంటారు, అవన్నీ సరిదిద్దుకునేదానికి ఒక అవకాశం ఇచ్చారు. అయితే ఆయన అంత తెలివి తక్కువ కూడా ఆడలే. ఆయన చాలా గేమ్ ఆడాడు, చాలా మైండ్ గేమ్ ఆడాడు, ఆ స్ట్రాటజీకి వెళ్ళాడు. ఆయన ఆటలో బలిపశువు అయిపోయింది ఎవరంటే సోనియా. ఆయన ఆటకు వచ్చిన ఇబ్బంది ఇప్పుడు ఏమీ లే, చేయాల్సిన పొరపాట్లన్నీ దిద్దుకునే దానికి అవకాశం వచ్చింది. అలాగే ప్రీ ఎగ్జిస్టింగ్ ఓటు బ్యాంక్ కూడా ఉంది కనుక ఒక సీరియల్ ఆర్టిస్ట్గా ఇంకా చక్కగా నెల్లరిపోయి నడకలాగా తప్పులన్నీ తెలుసుకున్నాం కదా, మళ్ళీ చేస్తే ఇంకా ఆయన కర్మ అనుకోవడం ఎవరేం చేయలేరు. బట్ చేయకుండా రిపీట్ కాకుండా చక్కగా దూసుకుపోవడానికి ఒక బంపర్ ఆఫర్ ఈ ఎపిసోడ్. అన్ని రకాలుగా ఇవ్వాల్సిన హింట్స్ అని హౌస్ మేట్స్ ఇచ్చారు, ఎక్సలెంట్గా చెప్పారు. హౌస్ మేట్స్ సీత కావచ్చు, ప్రేరణ కావచ్చు, అట్లాగే మెయిన్ వాళ్ళిద్దరు చెప్పారు. అలాగే హోస్ట్ కూడా 100% ఇచ్చారు కనుక సూపర్ అని చెప్పొచ్చు. ఆయన కోసమే ఈ ఎపిసోడ్ ఆయన లెక్క. అలాగే ఇంకా నిజంగా లాస్ అయిపోయింది ఎవరు అంటే ఆయన ఫ్రెండ్షిప్ ఆ గేమ్ వల్ల 100% లాస్ అయింది సోనియా. లేదు అంటే ఆ ఫస్ట్ వీక్లో ఆ ఫస్ట్ ఉన్నట్టుగా అదే స్వాగ్తో దూసుకుపోయి ఉంటే, సోలో ఫైటర్గా ఉంటుంటే ఈరోజు ఖచ్చితంగా వేరే లెవెల్లో ఉండాల్సిన ఆమె, హౌస్లో ఉండాల్సిన ఆమె బయటకు వచ్చింది. ఇతర గేమ్లో ఆవిడ లాస్ అయ్యవలసి వచ్చింది. ఈయన గేమ్కి ఆవిడ బయటకు వచ్చాక ఆవిడకి తెలుస్తుంది మరి ఎట్టా నిఖిల్ ఎఫెక్ట్ అయ్యింది తన గేమ్కి అనేది. అలాగే ఇంకోటి ఏంటి, మణికంఠ విషయంలో కూడా చెప్పాల్సిన వీడియో, చూపాల్సిన వీడియో అస్సలు సిసలు వీడియో చూపించకుండా ఇదేంటి చూపించారు, ఇది దారుణం కదని చాలా మంది కనిపించవచ్చు. ఆ రోజు ఏ టెంపోలో ఏ ఇంటెన్షన్తో సాక్రిఫైస్ చేస్తానని నిఖిల్తో మాట ఇచ్చాడో అదెందుకు చూపలే. అసలు వీడియో అది కాదు, అసలు వదిలేసి కొసలు చూపించారు. అది కూడా ఎడిటింగ్ వీడియో చూపించి, అది కూడా ఏంటి ఆయన మైండ్ గేమ్ నీది, ఫిజికల్ స్ట్రెంత్ నీది, మీ ఇద్దరికి మీరు ఉన్నారు కాబట్టి మన క్లాన్కి ఏం కాదని ఒక స్ట్రెంత్ అని ఆ వీడియో మాత్రం ఎందుకు చూపించారు, అసలు చూపించలేదు. అంటే పైగా ఇప్పుడు హౌస్ మేట్స్ అందరూ ఏంటారే వాడు స్ట్రాంగ్ అనుకున్నాం, వాడు సాక్రిఫైస్ ఇవ్వడనుకున్నాం, సాక్రిఫైస్ చేయడం అనుకున్నాం, వాడు చేశాడని ప్రేరణ వాళ్ళందరూ ఎవరైతే సపోర్ట్ చేశారో వాళ్ళందరూ అవాక్కే షాక్ అయ్యే లెక్క. ఇదంతా ఏంటంటే ఇప్పుడు మణికంఠ మీదకి వీళ్ళే కాదు వాళ్ళు కూడా ఎనిమిస్ లెక్క, యాంటీస్ లెక్క, అయ్యి బాబోయ్ వీడిని మాత్రం నమ్మడానికే లేదని లెక్క కావాలనే చూపలేదు, చేయలేదు అనిపిస్తుంది. దీనివల్ల నిఖిల్తో పాటు ఎంత మేలు జరిగింది ఈ ఎపిసోడ్ వల్ల, మణికంఠ కూడా అంతే మేలు జరిగింది. అలాగే లాస్ట్లో చెప్పారు కదా ఈ ఎక్కువగా జీరోస్ రావడం వల్ల డైరెక్ట్లీ డేంజర్లు అని చెప్పాడు. బట్ డేంజర్ ఏముండే, ఎలిమినేషన్ కోసం అన్నట్టుగా కొద్ది హైప్ కోసం, ఆయనకి టెన్షన్ కోసం, హౌస్ మేట్స్ అందరికి పక్క ఫిక్స్ అయినట్టుగా ఒక టెంపో కోసం పెట్టారు. బట్ నాకు తెలిసిన అప్డేట్ వరకు ఏంటంటే ఆయనకి జైలు అయితే పంపించారంటే దానికి సంబంధించి ఇప్పటికీ ఒక వీడియో అప్లోడ్ చేసి చూడండి. అయితే ఒకసారి ఎపిసోడ్ వైజ్ వెళ్ళిపోతాం, ముందు చాలా హైలైట్స్ ఉన్నాయి కనుక. ఇక ఆదిత్య స్టార్టింగ్ అంటాడు కదా, ఆ క్లాన్లో నేను అస్సలు ఫిట్ కాను, 4 వీక్స్ ఆపోజిట్గా ఆడిన నబీల్తో అంటాడు. సరే కాడు, ఫిట్ కాడు, ఆ ఫిట్ కావడానికి ఆపోజిట్గా ఆడడానికి ఇప్పుడు పాజిటివ్గా మార్చుకోవడానికి అన్నట్టుగా అక్కడ నిఖిల్ దగ్గరికి వచ్చేసరికి కింగ్ పెట్టి ఇప్పుడు ఆయన క్లాన్లో ఉన్నాడు కనుక మాస్టర్గా గేమ్ అయితే ఆడుతున్నాడు ఆదిత్య అనిపించింది. సరే ఇప్పుడు చీఫ్ కనుక ఆ క్లాన్లో ఉన్నాడు కనుక మరి ఫిట్ అవ్వాలి కనుక ఆపోజిట్ నుంచి పాజిటివ్గా, నెగిటివ్ నుంచి పాజిటివ్గా మార్చుకునేదానికి అలా స్ట్రాటజీగా అక్కడ కింగ్ అయితే ఆయనకి ఇచ్చాడు, హీరో అయితే ఆయనకి ఇచ్చాడు నాకు అనిపించింది. అట్టగా నబీల్ అంటాడు సీత కూడా నిఖిల్ అంటే ఇష్టమే, ఓహో నాకు తెలియదు నేనేం చేస్తాను అంటాడు. ఇష్టం ఉన్నా లేకపోయినా కానీ ఆవిడైతే మన కరాఖండికి చెప్పింది ఇక్కడ ఏం వద్దు, బయటికి వేరే లేకపోద్దు, అక్కడ అంత ఇష్టాలు వీరిద్దరి మధ్య అంత బయటపడింది కూడా ఏం లేదు, కానీ ఇష్టాలు లేకపోవడం. ఆమె ప్యూర్లీ గేమ్ ఆడుతుంది, అతను కూడా ప్యూర్లీ గేమ్ ఆడుతున్నాడు. గేమ్ చెడగొట్టుకునేటట్టు ఇష్టాలు ఆ ఇష్టాలు ఇప్పుడు వీళ్ళు ప్రదర్శించలే. ఇక స్టైల్ వాక్ అంటారా, అందరూ బాగానే చేశారు. వాక్ అన్నారు కాబట్టి డాన్సులు కాకుండా అది టాస్క్ పేరు స్టైల్ వాక్. ఆ వాక్ అయితే ఒక ఇద్దరు నాకు బాగా చేశారు అనిపించింది. బట్ అందరికీ గిఫ్ట్లు ఇచ్చారు, ఇంకా వీళ్ళు బాగా చేశారు వాళ్ళు చేశారు అనుకుండా. సో మరి దాని గురించి మాట్లాడుకోవాలి, అందరికీ ఇచ్చారు కనుక హ్యాపీ కనుక, ఆల్ హ్యాపీస్ కనుక. అలాగే నెక్స్ట్ వన్ సోనియా ఈ మణికంఠ డిస్కషన్ అయింది కదా, ఏం ఎక్స్పెక్ట్ చేస్తానో చెప్పు మణికంఠ. అండ్ మణికంఠ అంటారు మన బాండింగ్కు, బైఫికేషన్కు, నామినేషన్కి మొత్తం ఓవర్ థింకింగ్ చేసేసి ఇలాగ నామినేషన్ చేస్తూ ఉంటే అలాగ నాకైతే నమ్మకం ఉంది నువ్వు సేవ్ అవుతావని. అలాగే సోనియా అక్కడ నాకు మాట్లాడడం లేదు మణికంఠ చెప్పినా సరే వదలడు కదా మనోడు, మన సేమ్ యష్మి. అలాగే వాళ్ళు మూడ్ స్వింగ్స్, ఇతనికే మూడ్ స్వింగ్స్ ఉంటాయా? ఇతడు మూడ్ స్వింగ్స్ బాగున్నప్పుడు చిన్న జోక్ వేసినా నేను తీసుకోవడం నాకు నచ్చదు, నా మూడ్ స్వింగ్స్ని బట్టి మీరు రెస్పాండ్ అవ్వాల్సి ఉంటుంది, ఇట్లా మాట్లాడుతుంది. అవతల వాళ్ళు కొద్దిగా కంఫర్ట్గా లేరు,
ఒక్కొక్కసారి ఒంటరిగా ఉండాలనిపిస్తుంది. అక్కడ సిచ్యువేషన్ చూస్తే సోనియాకి అలాగే ఉన్నట్టు అనిపించింది నాకు. వదలకుండా మాట్లాడుతుంటాడు. పైగా ర్యాప్ వాక్ చేసావంటే తెలుసు. నేను వాక్ ఎలా చేశానో నాకు తెలుసు. అంటే అప్పుడంటాడు, "అరె నాకు నోరు ఆగదని." నిజంగా అందుకే లాస్ట్‌లో కూడా ఆ అమ్మాయి చెప్పింది. స్మార్ట్ అంటాడు, కిలాడి అంటాడు, ఏదేదో మాట్లాడుతున్నాడు నాకు అర్థం కావట్లేదు లెక్క. సో, మణికంఠ తర్వాత అయ్యయ్యో అని చెవులు పట్టుకొని, లెంపలేసుకొని ఇవన్నీ చేసే బదులు కొద్దిగా ఎందుకు వాళ్ళ స్పేస్ వాళ్ళకి పర్సనల్ స్పేస్ కాస్త వదిలిస్తే బెటర్ కదా! ఇతడైతే నాకు స్పేస్ కావాలి, టైం కావాలి ఇవన్నీ చెబుతూ ఉంటాడు కదా! అలాగే తర్వాత ఇంక పృథ్వీ, సోనియా, యష్మితో వీళ్ళందరితో ఆమెకు ఫీలింగ్స్ అంట విష్ణుప్రియ గురించి చెబుతూ ఉంటాడు. ఆమెకు నా మీద ఫీలింగ్స్ అంట. నేను యష్మితో మాట్లాడితే ఆమె కంటికి ట్రస్టింగ్ అనిపించలేదంట. ఏదో ఈ ట్రయాంగిల్ అవుద్దో మరి ఎటు అయిద్దో ఏమో చూద్దాం. ఎందుకంటే పృథ్వీకి కూడా ఇన్‌పుట్స్ బాగా అయింది. వాళ్ళ ఫ్రెండ్ కూడా ఔట్ అయిపోయాక ఇంక సీరియస్‌గా ఫోకస్ పెట్టాలేమో గేమ్ మీద అనలేక మరి ఇతడి వరకైతే బాగా ఇంప్రూవ్‌మెంట్ అయ్యాడని కూడా ఎక్కువ మంది చెప్పారు. ఎఫర్ట్స్ వాడట్లా, అగ్రెసివ్ తగ్గించుకున్నాడు, యాంగర్ మేనేజ్‌మెంట్ కూడా కంట్రోల్ అయితుంది. అట్లా ఇంకా సీరియస్‌నెస్ వస్తే బెటర్ ఇంక చీఫ్ కోసం గాని దానికోసం కూడా బెటర్ అనలేక ఈ ట్రయాంగిల్స్ ఇవన్నీ పక్కన పెట్టేసి. అలాగే నెక్స్ట్ వన్ నబీల్. ఇది ఫన్నీగా అనిపించింది. బిగ్ బాస్ వాళ్ళ మైకులు పెట్టుకోలేదని బిగ్ బాస్ అనౌన్స్‌మెంట్ చేస్తా ఉంటే ఏంది బిగ్ బాస్ నిద్ర ఒకసారే వస్తది బిగ్ బాస్. సౌదీలో కలలో సౌదీలో కబాబులు రోడ్డు పక్కన తింటున్నాడు. నువ్వు సడెన్‌గా నిఖిల్‌ని, యష్మిని ఇక్కడికి పంపిస్తే ఎట్లా బిగ్ బాస్ అని. అందుకోసం ఎటు ఎక్కువ హీరో వచ్చినాయి గనుక ఆయనకి కబాబ్స్ అయితే పంపించాడు. అది ఫన్నీగా అనిపించింది. ఇక నాగార్జున గారి ఎంట్రీ. ఇక హీరో 0 టాస్క్ కదా! ఫస్ట్ మణికంఠ, హీరో అంటే సీత. అన్నీ చెప్పామని పాజిటివ్ ఎవరి గురించి హీరో ఇచ్చుకున్నా మాక్సిమం ఎవరి క్లాన్‌కి వాళ్ళు సపోర్ట్‌గా, ఎవరి ఫ్రెండ్లీకి వాళ్ళ వైబ్ ఉన్నవి ఇచ్చుకున్నారు. కొన్ని మాత్రం రియల్‌గా ఆర్టిఫిషియల్‌గా అనిపించి అవి కూడా చెప్పేద్దాం. మరి సీతలో చెప్పినవన్నీ నాకు కూడా అనిపించినాయి. ఈక్వల్ పార్టిసిపేట్, టీమ్ వర్క్, అలాగే లీడర్‌షిప్ క్వాలిటీస్, క్లారిటీ ఆఫ్ థాట్స్, ధైర్యంగా ఏదున్నో చెబుతదంటే అది మాత్రం ఉంది. ఇప్పుడేళ్ళు మన మొహం మీద చెప్పడమే. యష్మి ఒక అమ్మాయి, సీత ఒకలాగా, వెనకొకటి ముందొకటి ఉండరు. చెప్పే విధానం కూడా కరెక్టే కదా అని లెక్క చెప్పేస్తా ఉంటారు. ఆ క్వాలిటీస్ చెప్పాడు. అలాగే మనకంటే 0 ఏమో నైనికకి. నిజమే అప్పట్లో క్లియర్‌గా ఉండేది టాక్స్. ఇప్పుడు అసలు నో టాక్స్, నోరే అప్పట్లో పలికే బంగారం అయిపోయాం. నైనికది నిజంగా చెప్పాలంటే. ఇగ రోజుకి 1, 2 మాటలు తూకమేసి లెక్కలేసి మాట్లాడుతున్నాం అనిపించింది. నిజంగా కంప్లీట్‌గా నో నో కంటెంట్. ఆ అమ్మాయి. తర్వాత యష్మి, హీరో నబీల్ టాస్క్‌లు గుడ్ ప్లే ఆయనలా ట్రై చేస్తున్నా. బట్ అంటే ఇక్కడ అంతేనా ఎవరినో చూసి ఆగిపోతున్న వాటిలోనే ఆ వీడియో అయితే ప్లే చేశారు. కరెక్ట్ ఇక్కడ. అవి వేయాల్సిన అవసరం కూడా ఉంది. అట్లాగే ఈ అమ్మాయి కూడా 0 నైనికకి ఇచ్చింది. కన్‌ఫ్యూజ్, నో కాన్ఫిడెన్స్ అని చెప్పేసి క్లియర్ అయిపోయింది. అలాగే నబీల్‌కి ఇమిటేషన్‌లు చేసాడు. అలాగే టాస్కుల్లో ఆడాడనేసి అప్రిషియేట్ చేశారు. అది నిజంగా ఇరగ్గొట్టేసాడు ఆయన. అలాగే నబీల్ హీరో ఎవరికంటే పృథ్వీకి. వీళ్ళిద్దరూ భలేగా ఇచ్చుకున్నారు. ఎందుకంటే వాళ్ళ కష్టం వాళ్ళకి తెలుసు. అది 3 గంటల పైగా ఉన్నారంటే మరి అది ఎంత కష్టపడిపోతే అంత ఉంటామని చెప్పేసి అది నిజంగా హీరో అనిపించింది కాబట్టి నబీల్ ఏమో పృథ్వీకి వచ్చిన నబీల్‌కి అది కూడా నాకు బాగా అనిపించింది. ఒకరికొకరు అది గుర్తించారు. ఇక్కడ మళ్ళీ ఈగోలు, జెలస్ ఏం ఫీల్ అవ్వకుండా దానికి 100% కాంపిటీషన్ కూడా ఇస్తారని చెప్పి ఇతను చెప్పడం, అతను చెప్పడం కూడా ఫన్నీగా అనిపించింది. మంచిగా జెన్యూన్‌గా అనిపించింది వాళ్ళు చెప్పుకునేది. అలాగే నబీల్ 0 ఏమో మణికంఠకి ఇస్తాడు. ఇంకా క్లారిటీ రాలేదండి. ఎవరైతే సపోర్ట్ చేస్తారో వాళ్ళలా చేస్తారంటే ఇది కరెక్టే. ఆ మణికంఠలో ఉన్న కొంత కన్‌ఫ్యూజ్ అయితే ఉంది. ఆ కాన్ఫిడెన్స్ లో అవడం వల్ల, ఈ కన్‌ఫ్యూజ్ వల్ల మైక్రో అబ్జర్వేషన్ చేసి ఏదో చిన్న పాయింట్ పట్టుకొని వస్తాడు. దానికి అనేది చెప్పుకున్నాడు. 12 మంది ఉంటే ఆట పరంగా 1, 2, 3, 4, 5, 10 అలాగే మొత్తం మార్కులేసుకొని లాస్ట్ వచ్చిన వాళ్ళకి ఏసేస్తానని చెప్పాడు గానీ, అది కొద్దిగా మార్చుకుంటే బెటర్. తనతో ఉన్నోళ్ళందరూ ఇప్పుడు భయపడిపోయే పరిస్థితి. అందులోకి ఈరోజు ఎపిసోడ్ తర్వాత బాబోయ్! ఆ మణికంఠ ఎప్పుడు ఏది చెబుతాడో తెలీదు. అదేంటి అంత కాన్ఫిడెంట్‌గా అక్కడ చెప్పేసాడు. మీ ఇద్దరేమో ఫిజికల్ స్ట్రెంగ్త్, మీ ఇద్దరేమో మైండ్ పవర్ స్ట్రెంగ్త్ అంటే ఇక్కడికొచ్చి నో అని అంత గొడవ పడ్డాడు. వీడికి మనం సపోర్ట్ చేస్తే కుక్కతో ఒకటి గోదావరి ఈదినట్టేనేమో అయ్యో మనం ఎందుకు దూరాలి ఇంకా హడలు భయపడి పారిపోయే పరిస్థితి వచ్చింది ఈరోజు ఎపిసోడ్. ఆయనకి ఎందుకంటే అస్సలు వీడియో చూపించకుండా క్లారిటీ ఇవ్వలేదు కనుక. కానీ ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది కానీ ఏం జరిగిద్దంటే ఇది కూడా 100% మణికంఠ మేలు కోసమే. మణికంఠకి ఎక్కడికో తీసుకెళ్లే ఎపిసోడ్సే ఇవన్నీ కూడా. అతన్ని నల్లేరుపై నడకలేక టాప్ 5 తీసుకెళ్లాలంటే అంత ఈజీగా కాకుండా ఇలా ఒత్తిడి దుడుకులు అనాలి. ఒడిదుడుకులు అనుకుని ఒత్తిడి దుడుకులతో కూడుకొని ఆయన జర్నీ ముందుకు సాగిపోవాలంటే ఇలాంటివి ఎపిసోడ్స్ పడాలి. ఇది కూడా ఆయన మేలు కోసమే. నెక్స్ట్ దాని గురించి చెప్దాం. అక్కడ ఏం చూపాల్సిన వీడియో అనేది. అలాగే నాగార్జున గారి మణికంఠకి క్లారిటీ లేక మారిపోతున్నాం. ఆ వీడియో ఆ టాస్క్‌లో నేను ఆడొద్దు అనుకుంటున్నాను కదా! ఫిజికల్ స్ట్రెంత్, పృథ్వీ మెంటల్ స్ట్రెంత్ కరెక్ట్‌గా అక్కడి నుంచి ఆ వీడియో వేశారు. సో టీమ్‌ని మెయింటైన్ చేయగలను కనుక నేను వెనక్కి తగ్గుతున్నాను. అక్కడ అంతకు ముందు జరిగిందేంటి చూపాల్సిన వీడియో అది కదా! అసలు ఫస్ట్ అక్కడికి వెళ్ళాక డిస్కషన్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యింది? యష్మి నుంచి. యష్మి ఆమె నువ్వు బాగా ఆడలేదు నేను ఆడతానని చెప్పడం. తర్వాత సోనియా కూడా ఫిజికల్ స్ట్రెంత్ పరంగా, మెంటల్లీ బ్యాలెన్స్ పరంగా, ఇంకోటి డెసిషన్ మేకింగ్ పరంగా ఒక 3, 4 క్వాలిటీస్ చెప్పి వీటన్నింటి పరంగా నీకంటే బెటర్ అని చెప్పిన తర్వాత పృథ్వీ కూడా ఇద్దరు గర్ల్స్, ఇద్దరు బాయ్స్ అన్న తర్వాత ఇంక ముగ్గురు ఆటోమేటిక్‌గా కలెక్టివ్ డెసిషన్ అంటే డిసైడ్ అయిపోయారు. చీఫ్ సైలెంట్‌గా ఉన్నాడు. అప్పుడు ఇతడు వెర్షన్ చెబితే అంతకు ముందు ఆ ముగ్గురు మాట్లాడిందంతా వదిలేసి ఒక ముక్క కూడా చూపకుండా, ఒక్క మాట కూడా చూపకుండా ఇతడు కేవలం ఏదైతే చెప్పాడో లాస్ట్‌లో సరే మీరు ఎటు డెసిషన్ ఫిక్స్ అయిపోయింది. ఇది కలెక్టివ్ డెసిషన్. ఎందుకంటే బిగ్ బాస్ చెప్పాడు గనక. టీమ్ అంతా డిస్కషన్ చేసుకొని డెసిషన్ తీసుకుంటున్నప్పుడు అందరూ మరి ఫిక్స్ అయిపోయిన తర్వాత ఇంక ఇతని మాట ఎలా చెల్లుబాటు అయ్యిద్ది? సో ఆ పాయింట్‌లో ఆ క్లారిటీతో ఆయన చెప్పింది ఇక సరే
ఫిజికల్గా మీ ఇద్దరు స్ట్రెంత్ మెంటల్ ఏమి స్ట్రెంత్ కాబట్టి మీరు ఆడండి నేను వెనకడుగు వేస్తాను ఆ బిట్ మాత్రమే చూపించారు. సో అందుకే అక్కడ యష్మి గడ్డ ప్రేరణ ఆ ఎక్స్ప్రెషన్ ఏంటంటే మరి ఆవిడ సపోర్ట్ షాక్ అయ్యింది. అరే నేను సపోర్ట్ చేసేవాడి మీద అంత కాన్ఫిడెన్స్తో నాకు కాన్ఫిడెన్స్ అంతా పటా పంచులు అయిపోయింది. నేను ఇందుకు సామెత చెప్పినట్టుగా వాళ్ళకి అప్పుడు ఫీలింగ్ ఎలా వచ్చేసింది, అరే ఇంత గుడ్డుగానేమో మణికంఠ అంటే స్ట్రాంగ్, ఏమి సాక్రిఫైస్ చేయడు, చాలా స్ట్రాంగ్గా కాన్ఫిడెంట్గా ఉంటాడు, ఫైట్ చేస్తాడు, ఆడతాడు అనుకున్నాం. మరి ఇదేంటి ఎట్లా చేశాడు, అమ్మో కష్టమే, ఇతను మాట నమ్మామంటే కుక్కతో పాటు గోదావరి ఇదినట్టే అయిపోద్ది అలాగే భయం అయితే వాళ్ళు వచ్చేసింది. అట్లా అది చూపించడం వల్ల. అలాగే మణికంఠ కూడా ఆ యష్మి సోనియా పాయింట్లు చెప్పారు సార్, అప్పటికి చెబుతున్నాడు టీం కలెక్టివ్ డిసిషన్ కనుక నేను డ్రాప్ అయ్యాను సార్ అని సరే వినిపించుకోవాలి. మళ్ళీ రెండో వీడియో ఏం వేశారు, అది కూడా ఇట్స్ మై సాక్రిఫైస్, క్లియర్లీ నా సాక్రిఫైస్ అని ఆ హీటెడ్ ఆర్గ్యుమెంట్లో బాల్కనీలో గార్డెన్ ఏరియాలోకి వచ్చి మళ్ళీ పోయింది. ఆ వీడియో చూపించారు. కానీ చూపించాల్సిన వీడియో అయితే చూపించలే. ఇక్కడ మళ్ళీ నాగార్జున గారు అని చెబుతారు, అరే స్టాండ్ మీద నిలబడాలి, ఇక్కడ ఒక మాట అక్కడ ఒక మాట, ఇంకోసారి మాట వద్దు, ఈ ఓవర్ థింకింగ్ వద్దు, మైక్ విసిరేస్తావా, అలాగే ఆదిత్యను స్వాప్ చేసినప్పుడు కూడా సింగిల్గా డెసిషన్ తీసుకున్నావు అంటే అక్కడ సింగిల్గా డెసిషన్ తీసుకోవాల్సిన టాస్క్ అది. అక్కడ ఏం పేరైనా మణికంఠ వెళ్ళి ఆ బ్యాండ్ తీసుకున్నాడు కనుక అతనికి మాత్రమే బిగ్ బాస్ ఇచ్చాడు, అది ఓన్ డెసిషన్ అది. సో అక్కడ మరి ఆదిత్య కోసం గ్రూప్ అందరూ డిస్కషన్ చేయడు కదా, ఈ క్లాన్తో కానీ కొత్త క్లాన్తో కానీ పాత క్లాన్తో కానీ అతను మాజీ క్లాన్తో కానీ జాయిన్ అవబోయే క్లాన్తో కానీ డిస్కషన్ చేయాలని ఆప్షన్ లేదు అక్కడ. ఓన్లీ అతను బ్యాండ్ తీసుకున్నాడు, అతనే డెసిషన్ తీసుకోవాలి. అందుకే ఆదిత్యని స్వాప్ చేసేటప్పుడు సింగిల్గా డెసిషన్ సింగిల్ థాట్తో అయిపోయింది. బట్ ఇక్కడేంటి గ్రూప్ డిస్కషన్, వాళ్ళు తీసుకున్నారు ఆల్రెడీ డెసిషన్, ఇతను ఆర్గ్యుమెంట్ చేశాడు, ఫైట్ చేశాడు, బట్ అది చూపల. కానీ ఇక్కడ కూడా ఈ మణికంఠ వాయిస్ లేకపోయినా అక్కడ మళ్ళీ పృథ్వీ విషయం వచ్చాడు, అప్పుడు చెప్పాడు క్లియర్గా, సార్ అదేంటి సార్ నేను నిఖిల్ కోసం వాడు సాక్రిఫైస్ చేసేస్తానంటే ఆ పరిస్థితి వస్తే నీ కోసం చేస్తాను అతని కోసం ఇచ్చిన మాట ఆ వీడియో చూపించితే ఫస్ట్ ఇది జరిగింది. అక్కడ క్లారిటీ ఇచ్చారు, సార్ బిగ్ బాస్ లెటర్ పంపక ముందు అది సోలోగా ఉండేటప్పుడు చీఫ్గా నువ్వు తప్పుకుంటే నేనేస్తాను అక్కడ చూపాలి. ఎందుకంటే ఇప్పుడు మిగతా వీడియోలను చూపించారు, విష్ణుప్రియ ఏ ఉద్దేశంతో ఎలా అనిందా గాజులు బొట్టు బిల్లలు ఏదైనా వీడియో, అట్లాగే సోనియా ఏ ఉద్దేశంతో అన్నావమ్మా అక్కడ వీడియో చూసాక మీకు ఏమర్థమైందని క్లియర్గా ఆ వీడియోలో చూపించి వాళ్ళ ఇంటెన్షన్ ఏంటి, వాళ్ళ ఎమోషన్ ఏంటి, ఏ సిచ్యువేషన్లో అన్నప్పుడు యష్మి వీడియో, విష్ణుప్రియ వీడియో, సోనియా వీడియో, ఈ వీడియోలన్నీ టెలికాస్ట్ చేసినట్టుగా ఇక్కడ ఇది కూడా మేజర్ పంచాయతీ అయింది కూడా పెద్ద గొడవ అయింది కనుక ఖచ్చితంగా ఆయన మాట చెప్పాడు, కొంచెం చెప్పలేదు, పూర్తిగా మర్చిపోయాడు లేదు, అదేంటి ఇక్కడ మర్చిపోయాడు అనుకున్నాను. బట్ లాస్ట్లో పృథ్వీ కూడా అతనికి వచ్చి అన్ని అబద్ధాలు ఆడతాడు అనేటప్పుడు అక్కడ చెప్పాడు ఆ పాయింట్ అయినా. సో ఖచ్చితంగా అది కూడా ఇంపార్టెంట్ వీడియో. ఆ వీడియో వేసి చెప్పుకుంటే 100% అప్పుడు కూడా ఇప్పుడు మణికంఠ ఉద్దేశంతో అన్నాడు కదా నిఖిల్ కోసం నువ్వు చీఫ్గా నువ్వు తప్పుకునే అవకాశం ఆ సందర్భం వస్తే నీ కోసం నేను ఉంటాను అన్నాడు కదా. ఆ తర్వాత ఏమైంది, బిగ్ బాస్ లెటర్ పంపాడు, గ్రూప్ అంతా కలిపి డిస్కషన్ చేసి డెసిషన్ తీసుకోమన్నాడు. సో ఆ డిస్కషన్కి వెళ్ళేటప్పుడు మరి గ్రూప్ డిస్కషన్ అవ్వాలి, గ్రూప్ డిస్కషన్లో మెజారిటీ పీపుల్ ఏది చెప్తే అదే అవుతుంది, ఓట్ ఆఫ్ మెజారిటీ అది. ఆ రకంగా ఇంకా ఫైనల్ అయిపోయిన దశలో ఇతను అన్నాడు. ఇది మొత్తం సింక్ సినారియో, స్టెప్ బై స్టెప్ స్టేజ్ బై స్టెప్ జరిగిన సినారియో. ఇది అంతా వదిలేసి కావాలన్న 2 వీడియోలు చూపించి ఇక్కడ హౌస్ మేట్స్ అందరు రేపటి నుంచి ఆయన మీద ఈ బాబు అని రెచ్చగొట్టి అసలు ఉసుగొల్పేశారని చెప్పొచ్చు ఒక రకంగా. ఈ నామినేషన్లో చూడండి మోత మోగిపోద్ది ఇతనికి మణికంఠకి. అయితే హౌస్లో ఎంత మోత మోగితే ఆడియన్స్లో ఓటింగ్లో అంతకు డబుల్ మోత మోగింది. ఇక్కడ సౌండ్ వస్తే ఆడియన్స్ నుంచి రీసౌండ్ వస్తుంది. కానీ క్లారిటీ ఇప్పుడు 3 ఎగ్జాంపుల్స్ 3 వీడియోలు 4 వీడియోలు ఇన్ని చూపినప్పుడు అది కూడా చూపించి వేస్తే ఎంత బాగుంటుంది, క్లారిటీ అందరికీ వస్తుంది కదా. అసలే మణికంఠ ఇంత దానికి ఎంత ఆలోచిస్తాడు, ఇంత ఆలోచిస్తాడు. ఈ 2-3 వారాల నుంచి జైలుకి వెళ్తే వైబ్రేషన్ నెగిటివ్ వైబు, జైలుకి వెళ్తానని అట్టగా అయ్యింది. అలాగే అసలే అతిగా ఆలోచించే మణికంఠకి మరింత ట్విస్టుల మీద ట్విస్టులు చేసి మరింత కన్ఫ్యూజ్ చేసేసి మరింత క్లారిటీ లేకుండా చేసేస్తే ఇంకా బుర్ర హీట్ ఎక్కి బాబాయ్ నా వల్ల కాదు ఇంకా పారిపోతున్న బిగ్ బాస్ అని మళ్ళీ గొగ్గులు పెట్టే పరిస్థితి వస్తుంది. ఎనీవే ఫైనల్గా చూసుకుంటే ఆయనకి మేలు జరిగేది ఆ వీడియో చూపకపోవడం వల్ల. ఆడియన్స్ అయితే చూస్తారుగా, ఆ క్లారిటీ అయితే ఆడియన్స్కి ఉంది కదా. అంతా వాళ్ళు చేసి వాళ్ళే డెసిషన్ తీసుకుని ఫైనల్కి ఇతర డ్రిల్లింగ్ చేసేసి ఇతని మీద నెపం నెట్టేసి ఇతని వైపు వేలెత్తి చూపించి ఎంత హైలైట్ చేసి పోర్ట్రే చేశారు అని లెక్క. ఓకే, నెక్స్ట్ వన్ ఏంటి, ఆదిత్య హీరో ఏమో నిఖిల్ కానేసాడు. నన్ను స్టార్టింగ్లో చెప్పినట్టు ఏ టాస్క్ అని ఎక్సలెంట్ అని చెప్పాడు, ఎందుకంటే ఆయన క్లాన్తో సెట్ కావడం కోసం అక్కడ చెప్పుకున్నాడు కంటే ఇక్కడ ఇచ్చుకున్నాడు. అలాగే ఆదిత్య మణికంఠకి 0 ఎందుకంటే టీం ప్లే చూడలేదని చెప్పేసి సింపుల్. అలాగే నైన్కి హీరో ఏమో సీత, సేమ్ మణికంఠ చెప్పినట్టు ఆమె అంత అద్భుతం ఎమోషన్, ఆమె స్ట్రెంత్, డెస్టిన్, క్లారిటీ అవన్నీ ఓకే బాగా చెప్పారు. అట్లాగే 9కి 0 ఏమో మణికంఠకి సాక్రిఫైస్, ఇదే పాయింట్, ఇంకా అందరికి ఇదే దొరికింది. ఇంకా వాళ్ళు చూడలేదని నిన్నటి వరకు ఒక కాన్ఫిడెన్స్, ఒక అతని పట్ల కన్సర్న్ ఉండేది, వీళ్ళందరూ కలిపి అతన్ని బ్లేమ్ చేస్తున్నారు. బట్ ఇప్పుడు వీడియోలు ఇవే చూపించారు కదా, జోకులకి ఇలాగే వేస్తారు. దీనివల్ల ఏమైంది, ఆడియన్స్లో అతని పట్ల మరింత సానుభూతి పెరుగుద్ది. అరే ఏంద్రా నేను ఇంతమందికి టార్గెట్కి గురి అవుతుండే, అది ఆయనకే మంచిది. అలాగే నెక్స్ట్ వన్ ప్రేరణ, హీరో నబీల్ అంటది ఫన్, ఎమోషనల్, చైల్డ్, డెడికేటివ్, కమిట్మెంట్ అన్ని ఎరగొట్టేస్తారండి. విచిత్రం ఏంటంటే వీళ్ళిద్దరికీ ఆ మధ్యన ఎంత గొడవలు అయినాయి,
అందుకే టాస్కులకి ఎపిసోడ్కి సీన్కి మారిపోతుంటుంది సిచ్యువేషన్. వాళ్ళ మధ్య ఎంత గొడవలు అయితే అంత ఫ్రెండ్స్ అయిపోతారు, ఎంత ఫ్రెండ్స్ అయితే అంత గొడవలు అయితే అంటాం కదా. బిగ్ బాస్ హౌస్ బ్యూటీ ఇదే అంటాం కదా. నిజంగా ఈ పొగడతలు ప్రేరణ వచ్చి నబీల్ వాళ్ళిద్దరి మధ్య పెద్ద గొడవ అయ్యింది. అట్లాగే విష్ణుప్రియ వచ్చి ప్రేరణ హీరో అని చెప్పడం హైలైట్, కొన్ని సీన్స్ అయితే హైలైట్. ఆ అమ్మాయి చెప్పడం అంటే వీళ్ళు మనసులో ఏం పెట్టుకోకుండా గేమ్లా తీసుకుంటారు, ఎక్కడికక్కడ డెసిషన్ తీసుకుంటారు. ఒక ఎగ్జాంపుల్ అతను గుడ్ హ్యూమన్ బీయింగ్ అని చెప్పడం. ఆ తేడా డెసిషన్ ఏదంటే మంకీ బర్డ్ అని చెప్పి. ఎందుకంటే నేను ఆ రేషన్ టాస్క్ కోసం అయ్యింది కదా, అక్కడ మంకీ అరుపులు వినిపిస్తే ఈ ప్రేరణ ఏమో బర్డ్ అని రాసింది, ఆ సీత ఏమో డాంకీ అని రాసింది. బిగ్ బాస్ ఏమో కోతి అరుపుకి దగ్గరగా ఉండే పేరు ఏది రాశారంటే కొద్దిగా కోతి అరుపులకు బర్డ్ కోసం కొద్దిగా దగ్గరగా ఉంటుంది కనుక ఇటైతే డెసిషన్ తీసుకున్నానని చెబుతారు. దానికోసం వాళ్ళు హర్ట్ అవుతారు. ఆ రకంగా అది పోయిందని చెప్పేసి ఫీల్ అవుతారు అనమాట. దానికి ఇవ్వలేదు, దానికి మార్క్ ఇవ్వలేదు అని చెప్పేసి. యష్మి రాస్తుంది, సారీ ప్రేరణ కాదు, యష్మి రాస్తుంది అక్కడ టాస్క్లో బర్డ్ అని చెప్పేసి. సో వాళ్ళకి పోయింది కదా, చికెన్ నాన్ వెజ్ అంతా పోయింది కదా దానికోసమని. బట్ అక్కడ అంటారు మరి పర్సనల్గా ఫెయిల్ అని అక్కడ కౌంటర్ వేశారు ఆయన హోస్ట్ చేస్తే. లేదండి జడ్జిమెంట్ ప్రాబ్లం అది, బట్ నేనైతే అబ్జర్వ్ చేస్తాను మంచోడు అని చెప్పింది. వీళ్ళ మధ్య అంత గొడవలు జరిగిన నబీల్ కూడా షాక్ అయిపోయి ఇలా చూస్తున్నాడు, ప్రేరణైనా ఏమితోనో కదా నాకు అంత గొడవ అయింది, ఈవిడ నా గురించి ఎంత పాజిటివ్గా ఎంత ఎనర్జెటిక్గా చెబుతుందని లెక్క. అలాగే ప్రేరణ 0 ఎవరికంటే నిఖిల్ కరెక్ట్గా కుండ బద్దలు కొట్టినట్టు చెప్పేసింది. అసలు గేమే అర్థం కావట్లేదు, పప్పులో ఆడుతున్నాడు, స్ట్రాటజీతో ఆడుతున్నాడు, నిజంగా ఏమీ తెలియదు, ఇన్ఫ్లుయెన్సే అవుతున్నాడు, ఏంటి అసలు అర్థం కావట్లేదు అండి. బేతాల ప్రశ్నల్లోకి అయిపోయినాయన్నీ మాకు అన్నట్టు చెప్పింది. అలాగే వైల్డ్ కార్డ్ కోసం యునైటెడ్గా అన్నాడు, మాతో డిస్కషన్ చేశాడు, ఆయనకి సపోర్ట్ చేశాడు, హౌస్ ప్రయారిటీ అన్నాడు. చివరాఖరు లాస్ట్కి వచ్చేసరికి మాత్రం క్లాన్ టు క్లాన్ అన్నాడు, క్లాన్కి ప్రయారిటీ ఇచ్చాడు. అది బాబు నాకు బుర్ర పగిలిపోతుంది అన్నట్టు చెబుతుంది ఆవిడ. ఇన్నోసెంటో తెలియట్లేదు, స్మార్ట్ ప్లేయర్ తెలియట్లేదంటే నాగార్జున మళ్ళీ పంచుతో కూడిన హింట్ ఇచ్చారు ఆయనకి. పప్పుతో నేను మాట్లాడతా అంటూ, బాబు నువ్వు పప్పులాగా ఉన్నావు కాస్త చూసుకొని ఒక హింట్ ఇవ్వడంతో పాటు నిఖిల్కి మళ్ళీ ఒక చురక్ కూడా వేశారు. ఏం నాన్న ఎందుకలా చేసావు, ఒక నవ్వుతో అందరినీ నాన్న ఈ సేఫ్ గేమ్ పక్కన పెట్టు, ఓపెన్ అవ్వు, ఫిల్టర్ తీయు, తాడోపేడి తేల్చుకోని అవసరం ఇది, ఇంక ఇప్పుడు డ్యామేజ్ జరిగింది చాలు అన్నట్టుగా ఒక చురకా వేశారు, ఒక హింట్ ఇచ్చారు. ఈ రకంగా చెబితే నిఖిల్ ఏమంటాడు, ఎమోషనల్గా డెసిషన్ తీసుకుంటానండి, లాజికల్గా కొన్ని డెసిషన్ తీసుకోవాలండి, అలా చేశానండి, నబీల్ ఒకటే పృథ్వీ, మాటల్లో నబీల్ ఒకటే పృథ్వీ ఒకటే. నిన్న వచ్చేసరికి మాత్రం నబీల్లో తెప్పించేద్దాం, పక్కా తెప్పించేద్దాం, నబీల్ స్ట్రెంత్ కాదు స్ట్రాంగ్ కాదు, అతనికి ఒక ఇండివిజువల్ డెసిషన్ కూడా తీసుకోలేక వాళ్ళు ఏది చెప్తే ఏ పదం చెప్పాలో కూడా వాళ్ళే చెప్పాలి. నబీల్ స్ట్రాంగ్ అని తెప్పించి అబ్బాయి అట్ట వద్దు, అలా చెప్పకు, నబీల్ స్ట్రెంత్ అబ్బాయి ఆ పదం కూడా వద్దు, అది కూడా వాడు మరి ఏం చెప్పాలంటే మాలో కూడా స్ట్రెంత్ ఉంది కాబట్టి నబీల్ అవసరం లేదంటే ఇలా చెప్పు. ఎంతగా ఇన్ఫ్లుయెన్స్ అయిన చీఫ్ ఇతడు ఈ కంటెస్టెంట్. సో బికాజ్ ఇక్కడ ఖచ్చితంగా ఆయనకి ఇచ్చిన ఫీడ్బ్యాక్ వల్ల బాబు ఇన్ఫ్లుయెన్స్ వద్దిన లెక్క చెప్పాల్సి వస్తుంది. అప్పుడు ఏదో చెప్తాడు, ఇంకా ఓడిన వాళ్ళకి ఎలాంటి ఎఫెక్ట్ తెలియదు కదా సార్, అందుకే మిస్ బ్యాలెన్స్ అయ్యారంటే ఆయన మళ్ళీ పని చేస్తారు. మిస్ వల్ల ఇది బ్యాలెన్స్ మిస్ అయ్యావు బాబు అని క్లియర్గా అడిగారు. అక్కడ ఏంటిది టాస్క్ పేరులోనే అర్థమైంది కదా, సర్వైవల్ ఆఫ్ ఫిట్టెస్ట్ అని చెప్పేటప్పుడు మరి ఫిట్గా ఉన్నోళ్ళు కదా ఉండాలి, ఫిట్గా ఉన్నోడిని తీసేయడం ఏంటి? 100% రాంగ్ చేశారు, స్వార్థంతో మాట మార్చేశారు, అబద్ధం చెప్పేశారు, మోసం చేశారు. సో మరి దానికి అతనికి అర్థమయ్యేలాగా చెప్పారు. మరి ఆయనకి అర్థం కావట్లేదులా, ఇంకా మరి ప్రేరణ అడిగినట్టు స్మార్ట్ గేమా, సేఫ్ గేమా, ఇన్నోసెంటా, ఏంటో తెలియట్లేదు అన్నట్టుగా వైల్డ్ కార్డ్ ఆపాలంటే స్ట్రాంగ్ పీపుల్ ఉండాలి కదా. మరి ఎందుకు అలా చేశారు? ఇన్ఫ్లుయెన్స్ అయ్యాడు, ఖచ్చితంగా సెల్ఫిష్గా ఆలోచించాడు. ఎంతమందికి చెప్పాం, అంతమంది కోట్ల మంది చూస్తారనేది కూడా మర్చిపోయి అప్పుడొక మాట ఇప్పుడొక మాట చెప్పేస్తే మళ్ళీ ఇతను మణికంటకి ఇచ్చాడు కదా, నువ్వు అప్పుడొక మాట ఇప్పుడొక మాట ఫ్లిప్ అంటే కరెక్ట్గా పని చేశారు అక్కడ. మళ్ళీ మరి నిన్నే కదా నాడదంటారు, అందుకే నువ్వే కదా మరి అట్లా కూడా చేస్తావని చెప్పి సో ఇక మార్చుకుంటాడేమో చూద్దాం. అయిందే తప్పు, మోసం చేసింది ఆయన. అలాగే నెక్స్ట్ వన్ సీత, సేమ్ అట్లాగే చెప్పింది. బయట ఒకటి మాట్లాడతాడండి, చేసేది ఒకటండి, చాలా స్ట్రాంగ్ కాంపిటీటర్ అనుకున్న ఫస్ట్లో అందరూ అలాగే అనుకున్నారు, చాలా స్ట్రాంగ్ కాంపిటీటర్ ఉంటాడని. ఆడుతున్నాడు, గేమ్ ఆడట్లేదని కాదు, నిఖిల్ చాలా మైండ్ గేమ్ ఆడుతున్నాడు, అండర్ ప్లే. బట్ అట్ట కాదు, ఓపెన్ అయిపోవాలి, ఫైర్ ఉండాలి, ఫెయిర్ ఉండాలి, అట్ ద సేమ్ టైం ఫెయిర్గా స్ట్రైట్ ఫార్వర్డ్గా ఆడుకోవాలి తప్ప ఇలాగా చాప కింద నీరులాగా ఇట్లా ఉండకూడదు. గేమ్ అనేది బ్యాక్ డోర్ పాలిటిక్స్ లా ఉంటాయి. ఇతర ఆట విధానం అయితే అట్లా ఉంది. ఇప్పుడు సోనియా విషయంలో ఎట్లా కాదు అట్లా బ్యాక్ డోర్ పాలిటిక్స్ చేస్తూ ఉంటాం కదా రాజకీయాలు, అట్లా కాకుండా అంతా ఓపెన్ మార్కెట్ ఉంటే బాగుంటుంది. అలాగే ఈజీ ఇన్ఫ్లుయెన్స్ అయిపోతారు, చుట్టూ ఉన్నవారితోనే ఇన్ఫ్లుయెన్స్. సోనియా నామినేషన్లో వీళ్ళ దూరుతారు, వీళ్ళ నామినేషన్లో ఆమె దూరుతుంది, 0 అయ్యేవాళ్ళు. 100% అది కరెక్టే. మన నామినేషన్లో చూసాం, ఫస్ట్ సోనియా ఏమనింది ఫస్ట్ వీక్, ఇక్కడ నిఖిల్ సబ్జెక్ట్ అయినా కానీ ఇప్పుడు మాట్లాడుతున్నది చీఫ్స్ మీరు దూరొద్దు అనింది. బట్ ఇక్కడికి వచ్చేసరికి మన 4వ వారం వచ్చేసరికి ఆదిత్య చేసిన, పృథ్వీ చేసిన, నబీల్ చేసిన, ఆమె వీళ్ళ నామినేషన్లో ఈమె నామినేషన్లో వాళ్ళు అంతా జరిగింది కదా. సో అది అమ్మాయి చెప్పింది 100% ఫ్యాక్టే. అలాగే ఇక్కడ హోస్ట్ కూడా అడుగుతారు, ఎవరు ఎదురు పడితే వారికి ఆ ఆన్సర్ ఇచ్చేస్తూ ఉంటాం. అదే కదా నేను అప్పుడే చెప్పే కదా, కొందరు ఏం పేరు నిఖిల్ ఫ్యాన్స్ పిఆర్ గానే లేదు మీరు అది మీరు ఇది అని రకరకాల కామెంట్, మీరు అంత నెగిటివ్ ఆలోచించారండి, నిఖిల్ గేమ్ అర్థం చేసుకోలేదండి, నిఖిల్ అంత కన్నింగ్ కాదండి, నిఖిల్ అంత స్ట్రైట్ ఫార్వర్డ్ అండి. మరి ఈరోజు హోస్ట్ కూడా అంతేనా?
ఆయన రాంగ్ చెప్పారా, రాంగ్ అబ్జర్వ్ చేశారు. నేను ఆ రోజే చెప్పా, ఆ రెడ్ ఎగ్ చుట్టూ ఎన్ని కలర్స్ చూపించాలో అన్ని కలర్స్ చూపించాడు, ఎన్ని షేడ్స్ చూపించాలో అన్ని చూపించాడు. ఎవరి దగ్గర ఏ రోడ్డు దగ్గర ఆ పాట పాడాలంటారు కదా, అట్లా పాడేశాడు. ఎవరు ఎదురుపడితే వాళ్ళకే ఇగో ఈ ఎగ్ ఇందుకే ఇస్తున్నాడంటే ఒక రీజన్, అక్కడికి వెళ్ళి ఇంకొక రీజన్, అక్కడికి వెళ్ళి ఇంకొక రోజు, మొత్తం 5 రకాలు చెప్పుకొచ్చాడు ఆయన. సో అందుకోసమే ఈరోజు హోస్ట్ కూడా చెప్పి, బాబు నువ్వు లీడర్లా మేనేజ్ చేస్తాను అనుకుంటాం, బట్ అది టెంపరీ. ఎగ్జాక్ట్గా అదే జరిగింది, టెంపరీ. బయటపడింది కదా. మొన్న ఆయన అన్నట్టుగా వాళ్ళ ఫ్రెండ్ పృథ్వీ కూడా అన్నట్టుగా, ఎవరు బాబు నారద అంటారు అలాగా, ముగ్గురు ఒకసారి అయితే స్టక్ అయిపోతాడు, ఇంకెవరి దగ్గర ఏ మాట చెప్పలేకనలాగా. సేమ్ ఎగ్జాక్ట్గా ఈ రోజు కూడా హోస్ట్ అదే చెప్పారు, బాబు ఎక్కడది అక్కడ ఆపేసేయి, ఇండివిజువల్గా చెప్పు, ఒకటి స్టిక్ అని అయ్యిండు, లేకపోతే దీనివల్ల అతనికే నష్టం. ఈ 4 వారాల్లో నిఖిల్ చేసిన ప్రతి పొరపాటును కూడా ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక రకంగా ఆయన గుర్తు చేశారు, తప్పు తెలుసుకున్నాడు, చెప్పారు. ఇది కూడా మంచి పాయింట్ అతనికి. ఓహో మనం స్టిక్ ఆన్ అయ్యి ఉండాలి, ఇక్కడ ఏ మాట, నయనికి దగ్గర ఒక మాట, సోనియా దగ్గర ఒక మాట, పృథ్వీ దగ్గర ఒక మాట, సేత్ దగ్గర ఒక మాట ఉండకూడదని క్లారిటీ కూడా 100% తెలివైన ఆటగాడు కాబట్టి తీసుకుంటాడు, ఆట మార్చుకుంటాడు, నేర్చుకుంటాడు అని నేను అనుకుంటాను. మీరు కూడా అట్లా కనిపిస్తే కామెంట్ కూడా చేయండి. అలాగే నాగార్జున నెక్స్ట్ వన్, అది కూడా ఎగ్జాంపుల్ అడిగారు, నీ క్లాన్కి రావడానికి ఎందుకు ఇష్టపడలా, నువ్వు ఈజీగా ఇన్ఫ్లుయెన్స్ అవుతావు, నీ ఆట నువ్వు వాడట్లేదు, ఎవరి కోసం ఆడుతున్నావు తప్ప 100% ఫ్యాక్ట్, అందుకే రాలా. ఎంతసేపు అక్కడే పెద్ద పీట వేస్తారు, సరే వెయ్యినే, మాకు కూడా కనీసం ఒక పీట ఇప్పిన కనీసం ఒక చాపన పర్వాలి కదా, మమ్మల్ని దేకలైనా దేకడు, పట్టించుకోడు. దానికి ఎగ్జాంపుల్ నిన్న జరిగిందే, పక్కనుండే సోనియాకి వచ్చి నువ్వు నా హార్ట్, నువ్వు నా గుండెకాయ, నువ్వు నా పవరు, నువ్వు నా రైట్ హ్యాండ్ ఇన్ని చెప్పాడు. పక్కన మణికంటకేమో రాక ఎటు అయిష్టంగానే వచ్చాడు కదా, కొద్ది మోటివేట్ చేద్దామని కూడా లేకుండా, టీం లీడర్గా రెస్పాన్సిబిలిటీ ఉండాలి. ఆయన ఇష్టం లేక వచ్చినా సరే ఇప్పుడు నీ క్లాన్లో ఉన్నాడు కనుక ఆయన మోటివేట్ చేయాలి, అవి లీడర్షిప్ క్వాలిటీస్. ఉంటే ఉండరా, పోతే బోరా, సరే నాకు ఫిజికల్ టాస్క్ ఆడే అవకాశం ఇస్తామంటే అప్పుడు ఈ ఎఫెక్ట్ కాదంటే ఇస్తారా, గడ్డి పోసలకు తీసిపడేసి పక్కన వాళ్ళకేమో అద్భుతం, అమోఘం, బంగారం, దేవత, దేవుడి వెను పొగిడిస్తుంటే మరి ఎందుకు వస్తారు ఎవరైనా. వాళ్ళు చెప్పింది 100% నేను మళ్ళీ ప్రూవ్ చేశాడు ఆయన పృథ్వీ. ఆయన క్లాన్లోకి వెళ్తే ఒకరికే ప్రయారిటీ తప్ప అందరికీ ఈక్వాలిటీ ఉండదు అని ఏదైతే చెప్పి వాళ్ళు రావడానికి ఇష్టపడలేదో ససేమర్ అయ్యి బాబాయ్ ఆ క్లాన్ వైపు చూడన్న కూడా చూడమన్నారో, అది ఎగ్జాక్ట్ మీ గెస్సింగ్, మీరు చెప్పింది మీ అనలైజ్ కరెక్ట్ అని లెక్క నిన్న ప్రూవ్ చేశాడు. అందుకే ఈ రోజు కూడా హోస్ట్ అదే, నీ క్లాన్కి ఎందుకు రావట్లేదు, పడట్లేదు అర్థమైంది కదా, కాస్త చెక్ చేసుకొని వ్యాలిడ్ ఫీడ్బ్యాక్, వ్యాలిడ్ పాయింట్స్ ఏదో చెప్పారు. ఆయనకి అర్థమైందని నాకైతే అర్థమైంది. అలాగే సోనియా, పృథ్వీ హీరో, ఎందుకంటే లాస్ట్ వీక్ బాగా ఆడాడు, అది మాత్రం నిజమే. సో ఎంపైర్ అయిన పృథ్వీ ఆట అయితే ఇంప్రూవ్ అవుతుంది, బాగానే చెప్పాడు, బాగా ఆడాడని చెప్పింది. అలాగే సోనియా 0 ఏమో మణికంటకి ఇచ్చింది, ఎందుకంటే నేను సపోర్ట్గా ఉందామన్నా, సేమ్ నబీల్ చెప్పినట్టుగా మెల్లమెల్లగా మారుతాడు అనుకున్నా, కేవలం తప్పుడు దొరకబట్టడానికే మాట్లాడుతుంది, కిలాడి స్మార్ట్ ఏమైనా అంటాడు. సో కన్ఫ్యూజ్, మళ్ళీ పైగా ఈ క్లాన్లో జరిగిన కన్ఫ్యూజ్ కూడా అని చెప్పింది ఆమె. అది మాత్రం ఈ కన్ఫ్యూజ్ కాకుండా మిగతా అంతా ఆయన విషయంలో అందరికీ అదే కంప్లైంట్, మణికంఠను ఎవరు చేయాలన్నా అవే రీజన్స్ ఉంటాయి. ఆయన కూడా కాన్ఫిడెన్స్తో ఉండాలి తప్ప కన్ఫ్యూజ్గా ఉండకూడదు ఇంకా. సో మెయిన్ వీళ్ళ భయం అంతా ఏంటి, తప్పులు దొరకబట్టడానికే మాట్లాడుతాడు, పావుగొని మాట్లాడడానికి ఏదో ఒక పదం వస్తే అదే పట్టుకుంటాడని లెక్క ఆవిడ 0 అయితే ఇచ్చింది. అలాగే నెక్స్ట్ వన్ సీత, హీరో ఏమో నబీల్కి టాస్క్లో రైట్ హ్యాండ్కి ప్రాబ్లం ఉన్న స్పాండిలైటిస్ ఏదో సర్జరీ అయిందంట ఆయనకి, అయినా సరే బాగా ఆడాడు, ఎక్సలెంట్ అని, అది మెచ్చుకోవాల్సిందే. సీత నిఖిల్కి ఏమో 0, అందరికీ ఛాన్స్ ఇద్దామంటే సేమ్ హౌస్ వర్సెస్ వైల్డ్ కార్డ్ అన్నాడు, నేను అందరికీ ఛాన్స్ ఇద్దామంటే అట్ట కాదు, అందరికీ కాదు, ఇది ఖచ్చితంగా ఫిట్ ఉన్నాలే ఆడాలని ఆయనే చెప్పాడంట. మరి మనకు ఆ బిట్టు చూపలేదు కానీ ఖచ్చితంగా ఫిట్గా ఉండే వాళ్ళే ఆడాలని చెప్పినోడు, మరి అక్కడ ఫిట్టెస్ట్ ఆఫ్ ది టాస్క్లు అని చెప్పేటప్పుడు మరి ఫిట్గా ఉండేవాడిని ఎట్టా తీసేస్తాడు. సో మరి ఎంత అడ్డంగా బుక్ అయిపోయినట్టుగా, ఎంత అడ్డంగా అబద్ధం ఆడేసినట్టు అడ్డంగా దొరికిపోలేదా, క్లియర్గా చెప్పింది ఫిట్గా ఉండేవాళ్ళు అన్నాడు. మళ్ళీ గుర్తు చేసిన ఆ అమ్మాయి గుర్తు చేసింది కూడా, బిగ్ బాస్ అనౌన్స్మెంట్ రాగానే ఎవరని తీస్తారు సర్వైవల్ ఆఫ్ ది ఫిట్టెస్ట్ అని చెప్పేటప్పుడు కూడా ఎవరని తీస్తారంటే ఒకరు పిలిచి మరి గుర్తు చేసింది. ఓకే అన్నాడు, డిగ్రీ వెళ్ళి మళ్ళీ రిటర్న్లో వచ్చి నబీల్ అన్నాడు, అక్కడ మొత్తం డిస్కట్ అయిపోయింది. దానివల్ల నష్టపోయేది ఆయన నిఖిలే. అయ్యా ఏందయ్యా అప్పుడొక మాట ఇప్పుడొక మాట ఇక్కడొక మాట అక్కడొక మాట గంటకే మార్చేస్తున్నాం, ఏం తినలేక. తర్వాత నెక్స్ట్ వన్ ఏంటి, నిఖిల్ ఈ రోజు నుంచి ఫుల్ క్లారిటీ వచ్చింది, ఈ రోజు నా ఆట ఆడతా, నా పాట నేనే పాడతా, నా ఏడిపోయేది నేనే ఏడుస్తా, ఎవరికి ఇన్ఫ్లుయెన్స్ అవ్వరు, నా డెసిషన్ నేనే తీసుకుంటా, ఇది కావాల్సింది. హౌస్ మేట్స్గా వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసేది కానీ ఆడియన్స్ ఎక్స్పెక్ట్ చేసేది ఒక బిగ్ బాస్ కంటెస్టెంట్ నుంచి ఏంటంటే, సోలో మంచి కానీ చెడు కానీ, గుడ్ అవని బ్యాడ్ అవని, ఏదైనా పాజిటివ్ నెగిటివ్ లెక్కలు వేసుకున్నా వేసుకోకపోయినా నీ నుంచి ఆశించేది ఏంటంటే ఇండివిజువల్గా ఉన్నావా లేదా, నువ్వు ఇన్ఫ్లుయెన్స్ కాకుండా ఉన్నావా లేదా, ఇది చూస్తారు. నీ డెసిషన్ నువ్వే తీసుకోవాలి, నీ ఆట నువ్వే ఆడాలి, అంతే తప్ప అన్నింటికి ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి స్ట్రైట్ ఫార్వర్డ్ లేకపోతే బెండ్ అయిపోతూ ఉంటే ఏంద్ర ఆయన ఎందుకోసం వచ్చారు అన్నట్టు ఉంటుంది. ఇంకా స్ట్రాంగ్ డెసిషన్ మేకర్గా అనిపించుకోవాలి. అలాగే నెక్స్ట్ వన్ పృథ్వీ, నబీల్కేమో హీరో, ఎగ్జాక్ట్గా హెవీ కాంపిటీషన్ అండి, 3 hours ఫైట్ ఇచ్చాడు, గుడ్ హ్యూమన్ అని. ఇక్కడ పోనీ ఒప్పుకున్నాడు, సంతోషం, నిన్న ఒప్పుకున్నాడు అనుకోండి. మొన్న నబీల్ స్ట్రాంగ్ ఎందుకు, నబీల్ స్ట్రెంత్ ఎక్కడ అన్నారు మరి, ఇప్పుడు ఆయన నోటితో ఆయనే చెప్పాడుగా, నబీల్కి హీరో ఇచ్చాడుగా,
హెవీ కాంపిటీషన్ ఆయన వల్ల వస్తుంది సార్, నాకు 3 hours ఫైట్ ఇచ్చాడు, గుడ్ హ్యూమన్ కూడా అని చెప్పాడుగా. మరి బిహేవియర్ వైజ్ గుడ్ హ్యూమన్ అని ఒప్పుకున్నాడు, తన ఫ్రెండే కాదు వాడేం గుడ్ హ్యూమన్, అసలు గుడ్ హ్యూమన్ బీయింగే కాదని చెప్పేసినాక పృథ్వీ వచ్చి గుడ్ హ్యూమన్ అని చెప్పాడు, హెవీ కాంపిటీషన్ ఇస్తాడని చెప్పాడు, హీరో అని చెప్పాడు. ఇంకేం కావాలి అంటే మొన్న వాళ్ళు కూడా పృథ్వీ వాళ్ళు 100% ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారు అనడానికి ఇది ఒక ఉదాహరణ అంతే. ఈ నోటితోనే ఫస్ట్ డే ఆ రోజు కాదండి, కానీ మనసులో ఉన్నది వస్తుంది కదా, మాట అయితే ఏదో తడబడినా పొరబడినా సరే అదే ఈరోజు బయటకు వచ్చింది. అలాగే పృథ్వీ కూడా నిజంగా వీళ్ళ కాంబినేషన్ కూడా బాగుంటుంది. అపోనెంట్ నబీల్ అండ్ పృథ్వీ ఉంటే టాస్క్లో కూడా మంచి ఫైట్ వస్తుంది నేను కూడా అనుకుంటున్నా. పృథ్వీ 0 ఏమో మనకంటే అబద్ధం చెప్పారండి, సెల్ఫ్ సాక్రిఫై అని చెప్పాడు, తర్వాత నో మ్యానిపులేట్ చేస్తున్నాడు ఇలా ఎట్లా అంటే ఇక్కడైతే నోరు విప్పాడు ఆయన. నేను స్టార్టింగ్ చెప్పినాడు అక్కడే చెప్పుంటే బాగుంది, అక్కడ కాకపోయినా ఎక్కడైనా చెప్పాడు. ఈ వీడియో నాకు అడిగింది, అక్కడ చెబుతాడు అసలు పాయింట్ చెప్పాడు. ఏమి టీమ్గా కూర్చొని డిస్కస్ చేయమని బిగ్ బాస్ చెప్పలేదు సార్. సో ఆ టైంలో నిఖిల్ డౌన్ అయిపోయి ఎక్కడ సెల్ఫ్ సాక్రిఫైస్ చేసేస్తాడో, టీం ఎక్కడ ఓడిపోతుందో వీక్ అయిపోతుందో అని అప్పుడు నేను చెప్పా. బట్ బిగ్ బాస్ ఏంటంటే టీం డిస్కషన్ అయిన తర్వాత మొత్తం వాళ్ళే డిసైడ్ చేసి ఇంక నేను చేసేది ఏముంది అక్కడ, నాదేముంది అక్కడ పాత్ర, నేను జస్ట్ నామకే వాస్తాను లేక ఇది క్లారిటీ. వైల్డ్ కార్డులు ఆపాలనే మోటోతో నేను కూడా సాక్రిఫైస్ చేశాను. ఆ తర్వాత అయినా సరే టీం కోసం డెసిషన్ తీసుకుని, బట్ నాకు యాంటీ టీం అని చెప్పేసి నాకు ఒక ట్యాగ్ వేశారు. సో అని చెబితే బిగ్ బాస్ నుంచి నోటిఫికేషన్ వచ్చాక టీం డిస్కషన్ అంత డెసిషన్ ఇవన్నీ క్లారిటీ ఇచ్చాడు. నాకు నేను ఎందుకు అది క్లారిటీ కదా 100%. లాస్ట్ పాయింట్ కూడా హైలైట్ నిజంగా బనికడ చెప్పింది. నాకు నేను ఎందుకండి బ్యాడ్ చేసుకుంటా, నేను ఎలిమినేట్ అయిపోయినా భయం అవుతుంది కదా. మరి అలాంటప్పుడు అరే నేను ఎందుకు కూడా డెసిషన్ ఇప్పుడు ఒక డెసిషన్ అయితే ఆ క్లారిటీ ఉంది కదా, అక్కడైనా సరే అదే కరెక్టే కదా. ఆయనకి ఎందుకు బ్యాడ్ చేసుకుంటాడు, ఎంత కన్ఫ్యూజ్లో ఉన్నా ఓవర్ థింకింగ్ చేసినా రైట్ పాయింట్ పట్టుకుంటుంటే వీళ్ళే అన్నారు మంచిగా పాయింట్స్ పడతాడు, మంచిగా బ్రెయిన్ వాడతాడు, మైండ్ ఉంది అని చెప్పిన వాళ్ళు. మరి ఆయన బ్యాడ్ చేసుకున్నాడు అక్కడ ఒక మాట ఇక్కడ ఒక మాట ఎందుకు అంటాడు. సో ఎలిమినేట్ అయిపోతున్నాడు భయం ఉంటుంది కదా అన్నాడు కదా. సో అప్పుడైనా సరే హోస్ట్ ఆ వీడియో టెలికాస్ట్ చేసి ఉంటే బాగుండేది, అప్పుడు క్లారిటీ వచ్చేది. ఆయన ఏ ఫీలింగ్స్ ఆ ఎక్స్ప్రెషన్స్ ఆయన మోటో ఏంటి చెప్పడం వెనక ఇంటెన్షన్ ఏంటనే ఒక క్లారిటీ హౌస్ మేట్స్కి ఆడియన్స్కి అందరికీ వచ్చి ఉండేది. నేను ఇందాక చెప్పింది ఇదే, ఈ వీడియో ఎందుకు టెలికాస్ట్ చేయలేదబ్బా, చేసి ఉంటే బాగుండేది కదా అని. అలాగే నెక్స్ట్ వన్ నాగార్జున విష్ణుప్రియకి ఏదో అంటే సారీ సోనియాకి విష్ణు ఏదో అంటే అడల్టరేటెడ్ కామెడీ అన్న నువ్వు చేసింది ఏంటమ్మా అని చెప్పి ఇక్కడ వీడియో వేశారు కదా. సోనియా అక్కడ ఏమనింది చూడాలి కదా యష్మి, ప్రతిసారి పృథ్వీ నిఖిల్ చూస్తే ఎట్లా అవుతుంది, నన్ను కూడా చూడాలా. ఆమె ఒక నవ్వుతో వెటకారంతో కూడా నవ్వుతూ కొద్ది పోక్ చేసి వేరే ఇంటెన్షన్తో అనేది అర్థమైంది, క్లియర్గా అర్థమవుతా ఉంది. బట్ అక్కడ యష్మి కూడా నా ఇష్టం, నేను వాడినే చూస్తా, నిఖిల్లే చూస్తా, పృథ్వీనే చూస్తా, ఈ వీడియో వేసి క్లారిటీ ఇచ్చారు ఇక్కడ. బట్ సోనియా ఏమంటే అబ్బాయి నాకేం అర్థం కావట్లేదండి, నిఖిల్ కూడా దాన్ని తప్పుగా చూడడంతో నా హార్ట్ బ్రోక్ అయ్యింది అంటే మీరు చూసే వాళ్ళది తప్ప నాకు ఉద్దేశం లేదంటే ఆవిడ చెబుతా ఉంది ఇప్పటికీ అదే మాట. నిఖిల్ కూడా నేను తప్పే అని అనుకున్నానండి, బట్ సోనియా చెప్పింది వాళ్ళిద్దరు గేమే చూసావని ఇంటెన్షన్తో అన్నానంది, నాకు వేరే ఉద్దేశం లేదని చెప్పిందంటే వీడియో చూసా కూడానా అని అడుగుతారే నాకు. అది వీడియో చూసా కూడానా, నీ కళ్ళతో చూసింది చెబుతావా విన్నది చెబుతావా అంటే ఇంకా అప్పటికైనా ఎంత భయంకరంగా ఇన్ఫ్లుయెన్స్ అవుతాడు నిఖిల్ అనడానికి ఉదాహరణ. సరే ఆ అమ్మాయి చెప్పింది నేను యష్మిని వేరే ఉద్దేశంతో అనలేదు, మీరే మిస్అండర్స్టాండింగ్ చేసుకున్నారు, నాకు ఇదే గేమ్ పరంగా నేను అన్నానంటే పోనీ సరే విన్నాడు. పోనీ ఇక్కడ కళ్ళ ముందు వీడియో చూసాకైనా ఒక నవ్వు నవ్వి మమ్మల్ని కూడా చూడాలి కదమ్మా యష్మి, ఒక నిఖిల్ని పృథ్వీని చూస్తే ఎట్లా అని అనే మాట విరుపులోనే ఆ ఫేస్ ఎక్స్ప్రెషన్లో క్లియర్గా తెలుస్తూ ఉంది కదా. మరి అప్పుడు కూడా ఈ నిఖిల్కి లైట్ వెలగదేంట. అందుకే ఆయన హోస్ట్ కూడా గట్టిగా అన్నారు, బాబు నాన్న కళ్ళతో చూసింది చెబుతావా ఇంకా విన్నదో చెబుతావా, సేమ్ ఎగ్జాక్ట్గా గంతకు తగ్గ బొంత అన్నట్టు పృథ్వీ కూడా అట్టాగే వీడియో పరంగా కూడా చూసా కూడా వీడియో పరంగా రాంగ్ అనిపించిందని గుడ్డులో మేళ కొంతైనా బెటర్, వీడియో పరంగా రాంగ్ అనిపించిందని ఒక మాట అయితే చెప్పాడు. మళ్ళీ ఏమంటాడు వెంటనే సోనియా చెప్పింది టాస్కుల్లో ఆడట్లేదనే ఉద్దేశంతో అందని మళ్ళీ అదే చెప్పాడు. అంటే నిఖిల్ కంటే కొంత బెటర్గా ఇతను వీడియో పరంగా రాంగ్గా అనిపించింది సార్, కానీ సోనియా చెప్పింది అంటే ఆ వాళ్ళిద్దరూ అంతగా ఇన్ఫ్లుయెన్స్ అయ్యారు. ఎందుకంటే ఆ ఇన్సిడెంట్ తర్వాత సోనియా పదే నైట్ బాగా డ్రిల్లింగ్ చేసింది ఇద్దరిని. పృథ్వీ కంప్లీట్గా పోనీ సోనియా యష్మి దగ్గరికి వెళ్ళలేదు, ఆమె ఏడుస్తూ ఉంటే ఈ సోనియా దగ్గరికి వచ్చాడు ఓకే అనుకుంది. బట్ నిఖిల్ ఏమో యష్మి ఏడుస్తుంటే ఇల్లాడు వాదార్చాడు, ప్యాంపరింగ్ చేశాడు. కనుక నువ్వు కనీసం అక్కడికే వెళ్ళవు, నీకు అదే ఇంపార్టెంట్, అదే ఐ మీన్ అక్కడ ఆ అమ్మాయి చెప్పిన పాయింటే ఇంపార్టెంట్, ఇక్కడ నీకు ఎవరు అక్కర్లేదు పట్టించుకోవక్కర్లా, సరేలే నీకు నచ్చినట్టు తీసుకో, నువ్వు ఎప్పుడు స్టాండ్ తీసుకున్నావు, నీకోసం అనేక సందర్భాల్లో నేను స్టాండ్ తీసుకున్నా, నువ్వెందుకు తీసుకోవాలి, ఇంకెప్పుడు తీసుకుంటావు, నీకెప్పుడు చురుకు వస్తుందని ఫుల్ డ్రిల్లింగ్. ఆ రోజు లాస్ట్కి నిఖిల్ వచ్చి సారీ అని పదే క్షమాపణలు చెప్పుకున్న పరిస్థితి. అంత లెక్క ఇంపాక్ట్ క్రియేట్ చేయగలిగింది ఆవిడ. ఆ ఇన్ఫ్లుయెన్స్ 100% పడింది. అందుకే కళ్ళ ముందు వీడియో కనిపిస్తున్నా సరే ఇంకా గుర్తించలేని పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు. అందుకోసం అనమాట. అందుకే నాగార్జున అంటారు నాకైతే అలాగే అనిపించట్లేదు సోనియా, నువ్వు చెప్తున్నట్టు నాకు అనిపించట్లే, బట్ నువ్వు సేమ్ ఆవిడ వేరే ఉద్దేశంతో కన్నావని లెక్క అనేసి చెబితే అక్కడ మళ్ళీ ప్రేరణ ఒక స్టాండ్ తీసుకుని చెప్పింది. ఇందువల్లే సార్ దీనివల్లే సార్ ఆ క్లాన్కి వెళ్ళట్లా,
ఎంత చూపించినా కళ్ళ ముందు అందరు వీడియో కనబడుతుంది, అంత చూపించినా ఎవరు ఎంత క్లియర్గా కనిపించినా కవర్ చేసేసి క్వశ్చన్ చేసేసి మంచిగా ప్రొటెక్ట్ చేసుకొని మంచి ఇంటెన్షన్ కూడా ప్రొటెక్ట్ చేసుకొని వీళ్ళకి హ్యాపీ అయిపోయిందని లెక్క. సో అందరి ఫీలింగ్ అదే కదా జరిగింది. అప్పుడు మళ్ళీ ఆయన నాగార్జున మంచిగా చెప్పారు కదా, అలాంటి కామెడీ మీద సోనియా పెద్ద గొడవ చేసావు కదమ్మా, మరి ఇప్పుడు రైటా పెద్దోడు చిన్నోడు కూర్చొని చాలు ఏమీ అర్థం కాకుండా మీ ఆట పాడు చేసుకుంటే సోనియా ఆట కూడా పాడు చేసుకుంటే అంటే వాళ్ళ ఆట ఇంకా పాడవల్ల, ఓట్ బ్యాంక్ మరీ డౌన్ అయిపోయి ఎలిమినేట్ అయిపోయే పరిస్థితి లేదు. వాళ్ళతో ఈ స్నేహం వల్ల కేవలం సోనియా ఆటే పాడైపోయాయి. ఆ ఫ్రెండ్షిప్ బాండింగ్ బంధాలు ఇరుక్కుపోయి అసలు ఎంత స్వాగ్తో ఎంత ఫోర్స్తో ఎంత ఫైర్తో ఎంత పాయింట్తో వచ్చింది ఫస్ట్ వీక్, అదంతా నిజంగా ఆ సోనియా వేరు ఈ సోనియా వేరా అనే పరిస్థితి కేవలం 4 వారాల్లో ఇద్దరు ఫ్రెండ్షిప్ అనే బందీ అయిపోవడం వల్ల, ఫ్రెండ్షిప్ అనే బాండింగ్కి బెండ్ అయిపోవడం వల్ల. తర్వాత యష్మే, తర్వాత నేను అడిగానండి ఆటపరంగా చెప్పుకుంటే కరెక్ట్ పాయింట్ ఈమె చెప్పింది కూడా లాజిక్కే. నేను అడిగా ఆటపరంగా చెప్పుకుంటే అప్పుడే కరెక్ట్ అదేంటి నువ్వేంటి నేనేమన్నాను నువ్వేంటి యష్మి వేరే తీసుకుంటాను అక్కడ స్పాట్లను క్లియర్ చేయాలి కదండి, చేయలేదే. రూమ్లోకి వచ్చాక కూడా చెప్పలేదే, అప్పుడు కూడా కరెక్ట్ చేయలేదే. వీళ్ళిద్దరితో తర్వాత పంపించింది రాయబారంకి వచ్చినట్టు అనిపించింది అలాగే చెబుతుంది ఆమె ఎవరు పృథ్వీ అంటే నిఖిల్, ఆ అమ్మాయి ఉద్దేశం అది కాదంటారు. సో ఆవిడకి సోనియా అరే ఇది మిస్అండర్స్టాండింగ్ అవుతుంది, కమ్యూనికేషన్ గ్యాప్ వస్తుంది, నేను ఒక ఉద్దేశం అంటే ఆమె ఇంకో లెక్క అనుకుంటుంది, అప్పుడే 100% కాన్ఫిడెన్స్తో క్లారిటీ ఇవ్వాలి. సరే యష్మి మన ఇద్దరి మధ్య ఎన్ని గొడవలైనా అవ్వచ్చు, టాస్కుల పరంగా ఎన్ని మాట్లాడుకోవచ్చు, బట్ నువ్వు ఏదైతే అనుకుంటున్నావు ఆ ఉద్దేశంతో కాదమ్మా, అక్కడైనా క్లారిటీ ఇచ్చేయాలి. నామినేషన్ అంటే నిజంగా ఈ అమ్మాయిని అడుగు, ఆ తర్వాత పోయినా చెప్పొచ్చు. ఆ రెండు జరగలేదంటే ఆవిడకి మరి వేరే వాళ్ళు పంపించాల్సిన పరిస్థితి ఏంటి. సో వాళ్ళు వచ్చి చెప్పారు కనుక నాకు అర్థమైందండి, సో అప్పుడు ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేయలేదని చెప్పేసి అని లెక్క. అంటే లాస్ట్కి సోనియా ఇంకేమంటది, అప్పుడు మళ్ళీ చెప్తుంది ఆమె నేను చీఫ్కి సపోర్ట్ చేయలేదనిందండి, రెడ్లో పెట్టింది, నేను అన్నీ చేసా, ఆయన క్లారిటీ లేదనింది, ఏదో ఇద్దరిని ముందు పెట్టి ఆడుతున్నా అనింది, వాడుకుంటున్నావు అనింది. సో నువ్వు అన్నావు కూడా నేను అన్నాను అనేసి ఉంటే అయిపోయేది కదా. మరి కన్ఫ్యూజ్ అయ్యిందో ఇప్పటికీ క్లారిటీ లేదో లేకపోతే తను అనేది రైట్ అనుకుందో కానీ అగ్రి కూడా అయ్యే పరిస్థితి లేదు. పైకి ఇక్కడ ఏమంటది, దయచేసి గేమ్ చూడు అన్నానని ఈ రోజు అంటుంది. ఈ రోజు అనేది దయచేసి గేమ్ చూడు అనేది వేరు, ఆ రోజు దయచేసి చూడమ్మా అని మళ్ళీ ఎటకారం కొద్ది అనింది ఆ రోజు కూడా. ఆ దయచేసి అనడం వేరు, ఈ రోజు దయచేసి అనడం వేరు. సో ఇంకెటు నుంచి ఏదో కాసేపు మళ్ళీ డిస్కషన్ పెట్టుకున్నారు కానీ ఫైనల్గా అయితే ఆ రోజు ఆవిడ వేరే ఇంటెన్షన్తో అన్నట్టు అనిపించింది ఈరోజు వీడియో చూసినా సరే. నెక్స్ట్ వన్ యష్మి, సోనియా రియాక్షన్ కూడా నాకు అర్థం కాలేదు. ఏంటంటే ఇక్కడ అర్థం కానప్పుడు అడల్టరేటెడ్ అర్థమైందా అని సోనియా యష్మి తాలూకు రియాక్షన్ కూడా నాకు అర్థం కాలేదు. నాకు అదే అమ్మ నీకు ఇక్కడ అనేసావు, నీకు ఇక్కడ అర్థం కాలేదు కానీ అప్పుడు అర్థమైంది అదే నేను ఒప్పుకోను సార్, 100% ఒప్పుకోను సార్. ఆమె వెపన్స్ అనింది, సరే వెపన్స్ అనింది కూడా ఆ సిచ్యువేషన్ కూడా ఏంటి, యష్మి దానికి ఒక ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంది. అభయ్ ఆడట్లేదు, సోనియా వెళ్ళి అటాక్ చేయొచ్చు కదా, ఎక్స్ తేవచ్చు కదా, కదలట్లా, నేను మాత్రం వచ్చి అటాక్ చేస్తాను, పృథ్వీ ఉన్నా సరే నేను ఫైట్ చేస్తాను. సో ఈమె ఇప్పుడు నాతో నేను ఫైట్ చేయొచ్చు కదా, అభయ్ మీద అటాక్ చేసి గుడ్లు దేవకర్లా, నేను వచ్చినప్పుడు నా మీదకైనా రావచ్చు కదా, ఎల్రా పృథ్వీ అనింది. సో నాకు అది నచ్చలేదు, పృథ్వీ నన్ను ఆపేశాడు అంటే ఆ రోజు మళ్ళీ అక్కడ సోనియా అది పెద్ద తప్పేం లేదు. ఆమె సరదాగా నవ్వుతూ కూర్చొని గుడ్లు కాపలాగా వస్తున్నాము, యష్మి వచ్చేసరికి నీకు దమ్ముంటారా, నీకు ధైర్యం లేదంటే లేచింది నిల్చుంది, వెళ్ళరా ఏదో ధైర్యం అంటుంది, ఏదో పెద్ద మాట్లాడుతుంది అన్నట్టుగా ఆవిడ లైటర్ వేళ సరదాగా తీసుకుంది సోనియా తప్ప రెచ్చగొట్టేసి వెళ్ళరా తొక్కేరా తోసేరా అనే ఉద్దేశం దానిలో. ఇది మాత్రం యష్మి కన్ఫ్యూజ్ అవుతుందో క్లారిటీ మిస్ అవుతుంది కానీ ఆ రోజు వేరే ఇంటెన్షన్ అయితే ఆ అమ్మాయికి లేదు. ఓకే నెక్స్ట్ వన్, మళ్ళీ విష్ణుగా అడుగుతారు పృథ్వీయా ఎవరమ్మా మన అనేది కదా, పులిహోర ఒకరు దద్దోజనం ఒకరు అంటే నిఖిల్ దద్దోజనం అంట, పృథ్వీ ఏమో పులిహోర అంట. అలాగే హీరో జనరల్గా తన హీరో పృథ్వీ అంటే రోజుకోసారి డప్పేసి కొడుతుంది, పృథ్వీ మీద నాకు క్రష్ ఉంది, నాకు లవ్ ఉందని లెక్క. మరి ఎందుకలా ప్రతి సీన్కి ప్రతి ఎపిసోడ్కి చెప్పుకుంటుందో అర్థం కావట్లేదు. హీరో జనరల్గా ఆయన అంటే గేమ్ పరంగా ప్రేరణ, ఎందుకంటే కింగ్ క్వీన్ క్వాలిటీస్ ఉన్నాయి అన్నీ చూసా, ఫ్యూచర్ చీఫ్ బాగుంటుంది ఆవిడ అలర్ట్ అవ్వడం కానీ స్పాట్లో డెసిషన్స్ తీసుకోవడం కానీ. ప్రేరణ గురించి గత వారంకి ఈ వారంకి ఎంత తేడా వచ్చింది చూడండి, వెర్షన్ ఆలోచించే విధానం. అంటే ఒక ప్లాన్లో ఉండేటప్పుడు పాజిటివ్స్ కనబడుతుంటాయి ఆటోమేటిక్గా. సేమ్ మన 9K విషయంలో కూడా అప్పుడంతా అద్భుతం అమోఘమని పొగిడారు ఇద్దరు, సీత అండ్ విష్ణుప్రియ. ఆ తర్వాత ఆ అమ్మాయి మనం తీస్తారని అలిగినప్పుడు ఇదో ఫెయిల్యూర్ చీఫ్, నోరు కూడా ఎప్పుడు అలా మనదిని పాములో కూర్చొని పెద్ద కసుబుసులు ఆడుతుంది. ఇది ఫెయిల్ అయిపోయాడు కదా, మనకు అన్ని కష్టాలు వచ్చాయి, అన్ని పనులు చేస్తాం, మళ్ళీ దుమ్మెత్తి పోసారు ఇద్దరు. తర్వాత మళ్ళీ 9K చల్లబడాక మా చీఫ్ మంచి చీఫ్, మాకు మంచి అమ్మాయి ఇలాగనమాట. క్లాన్లో ఉంటే అంత పాజిటివ్, అపోనెంట్ అయితే నెగిటివ్. నెక్స్ట్ వన్ విష్ణుప్రియ, 0 ఏమో సోనియాకి. సరే ఇచ్చావు అయిపోయింది. మళ్ళీ ఇక్కడ ఎలాగంటే ఇప్పుడు చెబుతుంది బట్ నువ్వు పృథ్వీ క్లోజ్ కాబట్టి ఎవరు హర్ట్ కాకూడదు, పృథ్వీ హర్ట్ కాకూడదు అంట, ఇష్టమైన వ్యక్తిని బాగా చూసుకుంటుంది, ఈ లింకులు పెట్టుకొని ఎందుకో ఇప్పుడు మరి బిగ్ బాస్ హౌస్లో ఇవి అవసరమా అని కూడా ఆలోచించట్లేదు విష్ణుప్రియ. ప్రతి సందర్భంలో నిన్న డైరెక్ట్ చెప్పినట్టుగా డైరెక్ట్గా ఇండైరెక్ట్గా ఏదో సందర్భం దొరికిన పృథ్వీ అంటే నాకు ఇష్టం, పృథ్వీ అంటే నాకు ఇష్టం, నేను పృథ్వీతో మాట్లాడి ఎందుకు ఇలా పోర్ట్రే చేసుకుంటుందో మరి ఆవిడ గేమ్లో భాగమో ఏంటో అర్థం కావట్లా.
నెక్స్ట్ వన్ సోనీ, ఎందుకంటే స్టార్టింగ్ సోనీ ఇప్పుడు కనబడట్లా, అలకలు అలగడం, అతను బొజ్జగించడం, ఇప్పుడు అలగడం ఇవే కనబడ్డాయండి. ఆ క్లాన్లో ఉన్నప్పుడు అంతసేపు డిజపీరియర్ అయిపోయింది ఆవిడ కంప్లీట్గా. అంటే అది వాస్తవం. పాపం నిజంగా ఆవిడ ఆట నిఖిల్ వల్ల పోయింది. నెక్స్ట్ వన్ విష్ణు, చీఫ్ పొజిషన్కి చేతులకి డైలాగ్ వేసింది కదా, చేతులకి రెడ్ గాజులు వేసుకుని, కలర్ కూడా చెప్పింది మళ్ళీ, రెడ్ గాజులు వేసుకుని బొట్టు బిల్ల ఒకటే తక్కువ అనింది. ఆ రోజు ఆడవాళ్ళని తక్కువ చేయాలని కాదు అనింది, బట్ అలాగ అండమైతే రాంగ్, 100% రాంగ్. ఊరికేస్తాను అన్నాను కాంచనా కాంచనా అంటామంటే అలా తప్ప మనకూడదు కదా, అంత కేర్లెస్గా అంత ఇన్సెన్సిటివ్గా ఎట్లా మాట్లాడేస్తా అంటే హార్ట్ఫుల్గా చెప్పింది, క్షమించండి, నన్ను క్షమించండి, ఎవరిని హర్ట్ చేయలేదు, క్షమించండి అని. మరి అంత క్షమాపణ కోరిన తర్వాత ఆడియన్స్ పెద్ద మనసు దగ్గర క్షమించేస్తారు. అలాగే నెక్స్ట్ వన్ యష్మికి, బాయ్స్ గర్ల్స్ అందరూ ఇక్కడ ఆ వీడియో కూడా చూపించారు. యష్మి నిజంగా ఆ ఇంటెన్షన్ అనలేదండి. ఏమైంది అక్కడ క్లియర్గా మరొకసారి బ్రీఫ్గా చెప్పేస్తా. పృథ్వీ అరే 4 అబ్బాయిలు ఉన్నారంటే ఆ మణికంఠ 5 అబ్బాయిలు అన్నాక ఈ అమ్మాయి రిజిస్టర్ కూడా చేయలేదంటే ఎగ్జాక్ట్గా నేను అది చెప్పా. ఆ అమ్మాయి ఉద్దేశం ఏదో జెండర్ ఫీలింగ్ పరంగా అనలా, కానీ ఏమనింది, లెక్కలో లేడు అనేసింది. ఏ ఉద్దేశంతో ఇక్కడ ఈరోజు అదే చెబుతుంది. నేను నిన్న మొన్న చెప్పింది కూడా 100% నేను ఏదైతే ఆవిడ ఇలాగ అనుకుందని చెప్పి నేను ఎగ్జాక్ట్గా అదే చెప్పింది. నేను రిజిస్టర్ చేయలేదని పృథ్వీ మాట, ఆల్రెడీ గేమ్ పరంగా అతను వీక్ అని ఆ ఉద్దేశంతో ఆ ఇంటెన్షన్లో చెప్పి, అయ్యో నాకు వేరే ఉద్దేశం లేదు, ఐఎమ్ రియల్లీ సారీ అని చాలా హార్ట్ఫుల్గా ఈవిడ కూడా సారీ చెప్పింది. నిజంగా యష్మికి నా ఉద్దేశంలే, నేను అదే చెప్పాను నిన్న మొన్న. అఫ్ కోర్స్ అలాగన్నా సరే తప్పే, ఎందుకని ఎగ్జాంపుల్ కూడా చెప్పా. ఇప్పుడు యష్మికి మణికంఠ కంట వీకు, సోనియా కంట వీకు, ఫస్ట్ తీయాల్సి వస్తే యష్మినే తీసేస్తాం, తర్వాత సోనియాని తీస్తాం, తర్వాత మణికంఠ ఆప్షన్ వాళ్ళు సీతక్లాని వేసుకున్నారు అనేటప్పుడు ఫిట్టెస్ట్ కాంటెస్టెంట్గా తీయాల్సి వస్తే, వీళ్ళకి అవకాశం వస్తే ఆమెను తీసేస్తున్నప్పుడు అయ్యో నేను డిమోటివేట్ అయిపోతున్నా తెగ ఏడిచింది. యాపిల్ పళ్ళు కూడా ముక్కలు తినిపించారు, వాదార్చారు, బొజ్జగించారు, అంతా చేశారు. ఒక మాట జస్ట్ ఆమె తక్కువ వీక్ అనే దానికి అంత ఫీల్ అయ్యింది. అయ్యో నేను ఇంత కష్టపడి ఆడుతున్నా, నా ఆటను గుర్తించలేదా, నన్ను కనీసం రిజిస్టర్ చేయకపోతే ఎట్లా అంత ఫీల్ అయ్యి తెగ ఏడ్చేసింది. మరి అలాంటి ఆమె వీక్ కాబట్టి అసలు లెక్కలోనే లేడు, హౌస్లోనే లేడు, అసలు ఆటగాడే కాదని ఎలా తీసి పరిస్థితి, ఆ రకం కూడా తప్పే. కాకపోతే ఇక్కడ అనుకున్నట్టుగా వేరే ఇంటెన్షన్ ఆమెకి లేదు, ఆయన జెండర్ ఫీలింగ్ పరంగా ఆ రకంగా ఏమీ లేదు. కాకపోతే ఇక్కడ ఎట్లా ఫ్రేమ్ అయిపోయింది అక్కడ మళ్ళీ మీరు గమనిస్తే క్లియర్గా, ఆయన పేరు నిఖిల్ అరే మణికంఠ నిన్ను అబ్బాయిల లిస్టులో తీస్తారు, అబ్బాయిల లెక్కలో లేవంటారా, ఆ మాట అనడం వల్ల పెరిగిపోయింది, అది మొత్తం మీనింగ్ మారిపోయి. సో దానివల్ల అది కమ్యూనికేషన్, దీనివల్ల మిస్కమ్యూనికేషన్ అయింది తప్ప 100% యష్మికి లేదు. కానీ అలాగని ఆ అమ్మాయి లెక్కలో లేడు, ఆటలో లేడని తీసినా తప్పే. ఎందుకంటే ఆవిడే తీసుకున్నప్పుడు అవతల వాడు ఎందుకు తీసుకుంటాడు, అంత పని ఎఫర్ట్స్ అన్ని పెట్టేటప్పుడు అసలు కరివేపాక లెక్క లేవు, పూచిక వల్ల తీసేస్తామంటే ఎవరైనా ఫీల్ అవుతారు, హర్ట్ అవుతారు. సో ఆ పాయింట్లో ఆవిడ తప్పు, కానీ ఆ ఉద్దేశం ఆవిడకి లేదు. అక్కడ ఉద్దేశం ఆడియన్స్ కూడా అలా రీచ్ అవ్వడానికి. ఆ తర్వాత నిఖిల్ అన్న మాట, అది మెయిన్, అది హైలైట్. అది లేకపోతే ఈ ఇంటెన్షన్ మొత్తం ముందుది ఇట్లా వచ్చేదే కాదు. నిఖిల్ ఆ మాట అనడం వల్ల అవునా యష్మి కూడా ఆ ఉద్దేశంతో అనిందా అని ఆలోచించే ధోరణి మారిపోయి ఆడియన్స్కి. ఎందుకంటే అక్కడ క్లియర్గా ఆయన అనడం వల్ల, అరే మనకంటే అబ్బాయిలు లెక్కలో లేవంటరా అనడం వల్ల యష్మి ఆ ఉద్దేశంతో అనిందా అని మళ్ళీ ఆలోచించే పరిస్థితి వచ్చింది తప్ప ఆవిడికి లేదు. ఓకే, నెక్స్ట్ వన్ మణికంఠ, వాళ్ళ జ్ఞానం లేదండి అంతేనండి వేస్ట్ అని వదిలేస్తే, ఇక్కడ హోస్ట్ చెప్పారు బాబు వాళ్ళకి వదిలేక నువ్వే జ్ఞానవంతులాగా ఫైట్ చెయ్యు, ఆర్గ్యుమెంట్ చెయ్యు, ఒక తాడుపెట్టి తేల్చుకొని ఓకే సార్ అని చెప్పేస్తే మళ్ళీ ఇక్కడ ఆ బ్రేక్లో విష్ణు, ప్రియా వీళ్ళందరూ అంటారు కదా సర్వైవల్ ఆఫ్ ఫిట్టెస్ట్లో మేము తీయబోతుంది ఎందుకు తీసుకురండి, సోనియా మళ్ళీ ఇక్కడికి వచ్చి ఇన్ఫ్లుయెన్స్ ఎందుకు అనుకున్నారు, మేము విన్నింగ్ కోసం ఆడాం, మీ బిహేవియర్ విన్నింగ్ కోసమే అని చెప్తే వీళ్ళు అడుగుతారంటే మేము ఓడిపోవడానికి ఆడతాం ఏంటంటే లెక్క. సో ఇక్కడ కూడా సీత అదే అంటది, నీకేమనిపించింది నిఖిల్తో నువ్వు చెప్పాలి, నబీల్ ఆడతాడు నిఖిల్ మాట్లాడని చెప్పాల్సింది, నువ్వెందుకు చెప్పాలా, నువ్వే కదా ఇన్ఫ్లుయెన్స్ చేస్తాను అంటే, మేమే మాట్లాడకుండానే ఇన్ఫ్లుయెన్స్ అని ఎలాగనేస్తావు, నువ్వు ఎలా అర్థం చేసుకుంటావు అంటే సీత పర్ఫెక్ట్గా చెప్పింది. నేను అక్కడ లేనిది నేను ఎలా అర్థం చేసుకుంటా అదే నేను చెప్పా, అక్కడ ఏం జరిగిందో నాకు ఎలా తెలుసు, బట్ నిఖిల్ నేను మాట్లాడినప్పుడు అగ్రీ అన్నాడు, ఓకే అన్నాడు, టీం కోసం హౌస్ వర్సెస్ వైల్డ్ కార్డ్స్ అన్నాడు, తర్వాత మారిపోయాడు, ఫ్లిప్ అయిపోయాడు. సో అక్కడ ఏం జరిగిందో కూడా నేను చూడలే, బట్ నా వరకు నా సమక్షంలో ఏదైతే మాట చెప్పాడో ఆ మాట తప్పాడు కాబట్టి ఆ పాయింట్ వరకు నేను స్టాంప్ వేసాను, పర్ఫెక్ట్గా చెప్పింది ఆ అమ్మాయి. నేను మీ రూమ్లో మీరు డిస్కషన్ చేసుకున్నారు, నువ్వు ఇన్ఫ్లుయెన్స్ దాని గురించి చెప్పలే, నా సమక్షంలో జరిగిన కాన్వర్జేషన్కి సంబంధించి నేను స్టాంప్ 0 వేసి. అట్లాగే ఆయన వచ్చి చెబుతాడు నువ్వెందుకు ప్రతి దాంట్లో దూరుతావు, నిజమే కదా, ఫస్ట్ నుంచి జరుగుతున్నది అదే కదా. మొన్న కూడా 2 ఎగ్జాంపుల్స్ పర్ఫెక్ట్ చేత ఇక్కడ చెప్పింది. మొన్న కూడా సేమ్ ఏమైంది, ఫస్ట్ బిగ్ బాస్ అనౌన్స్మెంట్ రాగానే నిఖిల్ మనం మాట్లాడదాం, చీఫ్స్ ఇద్దరు మాట్లాడదాం అంటే వద్దు అందరితో మాట్లాడాలి, పబ్లిక్గా మాట్లాడు, ఓపెన్గా మాట్లాడు, చీఫ్ ఇద్దరు మాట్లాడేది ఏంది అని ఈ అమ్మాయి అంటే, లేదు ఫస్ట్ మా ఇద్దరు మాట్లాడుకుంటాం, మీ చీఫ్ వచ్చి మీకు కన్వే చేస్తారని ఆ అమ్మాయి చెప్పింది. అప్పుడు ఫస్ట్ సోనియా ఫస్ట్ వాయిస్ రేజ్ చేసింది, మీ ఇద్దరు మాట్లాడేది ఏంది చీఫ్తో చెప్పాను, సరే అన్నారు వెళ్ళారు, అందుకని మధ్యలో ఆ రోజు కూడా దూరావు నువ్వు. తర్వాత మళ్ళీ ఏంటి వాళ్ళు వెళ్ళిపోయి డిస్కషన్ తీసుకుని వీళ్ళు తీసేద్దాం అనే తర్వాత వీళ్ళు అప్పుడు ఎటు క్లాన్తో మాట్లాడారు. క్లాన్తో మాట్లాడితే అప్పుడేమనింది మళ్ళీ సోనియా, క్లాన్తో మాట్లాడేది ఏంటి, పోయి చీఫ్ డెసిషన్ తీసుకున్నాడు కాబట్టి చీఫ్తో మాట్లాడుకనింది. సో ఈ 2 ఎగ్జాంపుల్స్ చెప్పి ఆ అమ్మాయి సీత అందుకే గడ్డిగడిగింది.
అప్పుడేమో చీఫ్తో మాట్లాడాడు, ఇప్పుడేమో క్లాన్తో మాట్లాడాడు. అసలు ఏంది నేను ప్రతి దాంట్లో నువ్వేందుకు దూరుతావు? చీఫ్ నువ్వు ఆయన మరి అదే నాకు కనబడింది, నాకు వినబడింది, నా కళ్ళ ముందు చూసిందా నేను చెబితే నిఖిల్ చెప్పుకోలేడా? నిఖిల్ మాట్లాడలేడా? నిఖిల్కి వాయిస్ లేదా? పర్ఫెక్ట్గా అడిగిందా నువ్వేందుకు ప్రతి దాంట్లో మధ్యలో దూరుతావు? ఎవరు నాకు చీఫ్ అర్థం కావట్లేదు. అందుకే తర్వాత నాగార్జున కూడా అడిగి, నిఖిల్ నీ గురించి నువ్వు చెప్పుకోలేవా? నిజంగా చెప్పుకోలేక ఇన్ని పంచాయతీలు వచ్చినాయి ఆయనకి ఎఫెక్ట్ అవ్వాలి, ఆటకి కొద్దిగా డ్యామేజ్ అయింది, ఆ డ్యామేజ్ అంతా కవర్ చేసుకునే అవకాశం అయితే ఈరోజు అన్ని రకాలుగా తప్పులు అందరూ ఎత్తి చూపారు కనుక మళ్ళీ పికప్ అవుతారు అని అనుకుంటున్నాను. సరే నిఖిల్ హీరో ఏమో పృథ్వీ బాగా ఆడుతున్నాడు, నిఖిల్ హీరో ఏమో మణికంఠ జీరో ఏమో మణికంఠకి ఇచ్చింది. ఎందుకంటే అక్కడ ఒక మాట ఇక్కడ ఒక మాట ఫ్లిప్ అవుతుందంటే నాగార్జున పర్ఫెక్టే చెప్పారు, నువ్వు కూడా అదే కదా, నువ్వు కూడా నాడదే కదా అని. అలాగే మణికంఠకి ఎమోషనల్ అయితే బాబు నీ వీక్నెస్ తెలిసినోడు అత్యంత బలవంతుడు అని చెప్పేసి ఆయనకి మోటివేట్ చేశారు. సో నీ వీక్నెస్ తెలుసు కాబట్టి దిద్దుకోవడానికి అవకాశం ఉంది. ఈరోజు అలాగే సేమ్ అదే వర్డ్ అదే సెంటెన్స్ నిఖిల్ కూడా వర్తిస్తుంది. ఆయన వీక్నెస్ అన్నీ చెప్పారు కనుక ఆయన బలవంతుడు ఇప్పుడు అయ్యేదానికి అవకాశం ఉంది. అలాగే మణికంఠ కూడా కంప్లీట్గా 100% పాజిటివ్ ఎపిసోడ్స్ ఇవి. లాస్ట్లో చెప్పారు ఎక్కువ జీరోల వల్ల డైరెక్ట్లీ ఇన్ డేంజర్ జోన్ అన్నారు, సండే చూద్దామని. నాకున్న అప్డేట్ ప్రకారం జైలు అనుకుంటున్నాను. అట్లాగే గత 7 సీజన్ల నుంచి ఒక ఓటీటీ నుంచి 8 మందిని, సీజన్ 8 కాబట్టి 8 మందిని వైల్డ్ కార్డులుగా నెక్స్ట్ రాబోతున్నారు. వాళ్ళు ఎవరు ఏంటి ఫుల్ డీటెయిల్స్తో మరొక వీడియో అప్లోడ్ చేస్తా. లైక్, కామెంట్, సబ్స్క్రైబ్ అయితే మర్చిపోకండి. థ్యాంక్ యూ.